నమస్కారం. భూభారతి ప్రత్యేక చర్చ అలాగే ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. గత 2 రోజులుగా హెచ్ఎంటీవీ న్యాయ నిపుణులు భూభారతి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారితో రైతుల సమస్యలకు సంబంధించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి రైతుల నుంచి అద్భుతంగా స్పందన వస్తుంది. ఇప్పుడు కూడా అనేక మంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు ఈ భూభారతి చట్టం గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి వాళ్ళు విన్న తర్వాత మిగతా అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు కొత్తగా భూభారతి వచ్చింది, ధరణి తీసేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించింది. వాస్తవంగా ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి. అది రైతు భూమి మాకు కాకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా భూమి మాకు కాకుండా పోవటమే కాకుండా ధరణిలో పాత యజమానులు ఎవడైతే ఉన్నాడో 100 సంవత్సరాల క్రితం అమ్ముకొని పోయిన వాళ్ళ పేర్లు కూడా పుస్తకాలు వచ్చినాయి. ఆ పుస్తకాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయటం, లేదు ఆ పుస్తకాలను అడ్డం పెట్టుకొని వాళ్లే పట్టాదారులుగా చలామణి కావటం, ఎప్పుడో ఇళ్ల స్థలాలకి అది చేస్తే ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు ధరణి పేరు మీద వచ్చిన పాస్ పుస్తకాలు అడ్డం పెట్టి భూములు కాజేయటం, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అంతేకాకుండా మా కొండపల్లి అమ్మటే ఖమ్మం కోదాడ హైవే పోయింది. హైవే కింద భూములు గవర్నమెంటే తీసుకున్నది. అప్పుడు తీసుకొని మాకు డబ్బులు కూడా ఇచ్చింది, రైతులకి చాలామందికి 6 లక్షల లెక్క రేటు కట్టి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ భూమి అలా 30కి పోతే ఎకరం భూమిలో 30కి పోతే 10 గుంటలు ఉండాలి, ఆ 10 గుంటలు లేదు. అట్లా 4 ఎకరాల భూమిలో ఎకరన్నర పోతే మిగతా 2.5 ఉండాల్సింది, ఆ 2.5 కూడా లేదు. అధికారుల దగ్గరికి పోతే పై స్థాయిలో పొమ్మంటారు, పై స్థాయిలో పోతే కిందికి పొమ్మంటారు. అసలు అది పరిష్కారమే కావట్లేదు. వ్యవసాయ రంగంలో గతంలో పట్వారీ పటేల్ వ్యవస్థ ఉండేది. ఎన్టీఆర్ కాలంలో పట్వారీ పటేల్ వ్యవస్థను రద్దు చేయటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఆ తర్వాత వచ్చిన దాంట్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ధరణి అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం. ఈ ధరణిలో అనుభవదారి కాలం లేకుండా తీసేసి 16 కాలంలో ఉండవలసినటువంటి పాసు పుస్తకాన్ని 2 కాలంతో చేసి పట్టేదారు భూమి విస్తీర్ణం మాత్రమే చెప్పేసి మిగతా కాలాన్నిటి అనుభవదారులకు ఉండవలసిన హక్కుల్ని కానీ వాళ్ళకు ఉండవలసిన పద్ధతి కానీ తీసవతల పారేసిండు. ఇది మొదటి తప్పు. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో పట్వారీ కాలంలో కానీ తర్వాత విఆర్ఓ కాలంలో కానీ ఒక దస్త్రం అనేది ఉండే. ఆ దస్త్రాన్ని పూర్తిగా రద్దు చేసి పారేసి ఎవడి భూమి ఏంటో ఎవరిది ఎక్కడికి ఉందో లేకుండా చేసినటువంటి బలహీనమైనటువంటి స్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. అది నష్టదాయకం. మూడోది ఏమిటంటే ధరణిలో తహసీల్దార్లకి పవర్స్ ఇచ్చేసి రైతులతో ఇష్టాలతో నిమిత్తం లేకుండా అది రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా వాళ్ళు కట్ చేసి పారేసి దీన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంత భూమి ఉన్నది, ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేయకూడదు అనేది లేకుండా చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఏ విధంగా అయితే సమస్యలతో ఉన్నదో దానికి విరుగుడుగా నిన్నటికి నిన్న అసెంబ్లీలో భూభారతి పేరు మీద ఆ చట్టంలో ఉన్న గతంలో ఉన్న ధరణిలోని రుసుగులు ఇప్పుడు భూమాతలో ఉన్న వెసులుబాటు కల్పించే ఒక ఉద్దేశంతో రైతులందరికీ మహబూబ్నగర్ కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ధరణి వల్ల కుటుంబాలకు విలువ లేకుండా పోయింది. కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైనవి. వాళ్ళ అవసరాలకు కూడా అమ్ముకోకుండా చేసే పరిస్థితి ధరణి వల్ల జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైము ధరణి వల్ల 22A ప్రొహిబిటెడ్ ఏలో 25 లక్షల ఎకరాలను పెట్టి ఎక్కడికి సమస్యలను సృష్టించి వ్యవసాయదారులకు వాళ్ళ అవసరాలకు అంటే పిల్లల చదువులకు కానీ మ్యారేజ్లకు కానీ రాకుండా అమ్ముకోకుండా చేసిన ధరణిని ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ప్రక్షాళన చేసి భూమాతగా తీసుకొని వచ్చింది. గతంలో అంటే 2014 ముందు ఏదైతే రెవెన్యూ చట్టంలో అంటే భూములని బదలాయించుకునే వ్యవహారంలో ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఒక అధికారం ఉండేది. ఆ రెవెన్యూ అధికారిని కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా తీసేసి ఆర్డీఓ కలెక్టర్ లెవెల్కి ఎంఆర్ఓ లెవెల్కి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈరోజు కూడా రైతుల సమస్యలకి సమాధానాలు చెప్పడం కోసం మనతో భూభారతి చట్ట కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే శరత్ కల్మంద్ గారు వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనలిస్ట్, వారు కూడా మనతో ఉన్నారు. శరత్ గారు,
గత 2-3 రోజులుగా మీరు ఫీల్డ్లో రైతులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. మనం నేల తల్లి దాదాపు 8 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. అద్భుతంగా కింద కనెక్ట్ ఉంది హెచ్ఎంటీవీకి. సో ఆ రైతులు లేవలెత్తున్న అంశాలు కానీ ఇంకా కొత్త అంశాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఒకసారి. అంటే ఇప్పుడు మనం గత 2 రోజులుగా మామూలు సాధారణ సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు కొన్ని సెక్షన్ల వారిగా చూసుకున్నాం. సార్ ఉదాహరణకి ఇప్పుడు అక్కడ చూస్తే రైతులు మాట్లాడిన విధంగా అంటే ధరణిలో చాలా సమస్యలు, రికార్డుల సమస్యలు అని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి భూభారతిలో చూసుకుంటే సెక్షన్ 4లో మీరు రాసినట్టున్నారు. ఆ సెక్షన్ 4లో ఈ ధరణి రికార్డులకు సంబంధించి ఏం చెప్తున్నారు సెక్షన్ 4? ఇప్పుడు ఈ చట్టంలో ఏ ఆర్ఓఆర్ చట్టం అయినా ఒక 3 కీలకమైన పనులు చేయాలి. అది ఏ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టం అయినా, తెలంగాణదైనా. ఆర్ఓఆర్ ఎందుకు అంటే భూములకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఒక రికార్డు నిర్వహించాలి. అది ఒకసారి జరగాల్సిన పని. ఆ రికార్డు ప్రకారంగా ఎప్పుడు ఎవరికి ఏ విధంగా భూమి మీద హక్కులు వచ్చినా సరే మ్యూటేషన్లు జరగాలి. ఇది రెండో పని. ఇక మూడోది ఏంటంటే ఈ ఒకసారి రాసిన రికార్డుల్లో కానీ మ్యూటేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా తప్పులు జరిగితే సవరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ 3 చేయాల్సిన పనులని ఏ చట్టంలో చేసుకుంటూ రావాలి. 20 లోపాలు ఉంది. ఇప్పుడు శరత్ గారు అడిగింది సెక్షన్ 4 అనేది రికార్డ్ ఎట్లా తయారు చేస్తారనే అంశానికి సంబంధించి. 1971 చట్టం కింద కాసరా పహాని తయారైంది. అంటే విడిగా పహాని రాసి దాన్ని ఆర్ఓఆర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. 71లో చట్టం వచ్చినప్పుడు 1989 నుంచి మొదలుకొని దాదాపు 2000 సంవత్సరం వరకు 11 ఏళ్ల పాటు గ్రామ సభలు భారీ కసరత్తు చేసి 1B అని ఒక రికార్డు తయారైంది. దాని ఆధారంగానే పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వస్తాయి, దాని ద్వారా వస్తుంది. కానీ 2020 చట్టం వచ్చినప్పుడు కొత్తగా ఏ రికార్డు తయారు కాలేదు. పాత 1Bనే భూ రికార్డుల ప్రక్షాళనలో కొంత సవరించి ధరణి కింద ప్రకటించారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తుంది, మళ్ళీ కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారా, పాతదాన్ని కొనసాగిస్తారా, ఏ విధంగా హక్కుల రికార్డు రాబోతుంది అనేది చాలా మంది మనసులో ఉన్న అనుమానం. కొంతమంది అంటున్నారు మీరు ధరణిని యథాతథంగా భూభారతి కొనసాగిస్తారు కదా, మరి అట్లాంటప్పుడు కొత్త చట్టం ఎందుకని అనుమానాలు కూడా వచ్చినాయి. దీని మీద కొంత స్పష్టత ఇవ్వాలి. ఈ చట్టం సెక్షన్ 4లో 3-4 అంశాలను పేర్కొనడం జరిగింది. నంబర్ 1, ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఇంతకు మునుపు 1B తయారైనట్టుగా, కాసరా పహాని తయారైనట్టుగా ప్రభుత్వం మళ్ళీ కొత్త రికార్డు తయారు చేయొచ్చు. ఒకటి. రెండోది, రాబోయే రోజులలో ప్రభుత్వం రీసర్వే చేయాలి. రీసర్వే చేసినప్పుడు రీసర్వే వివరాల ఆధారంగా మళ్ళీ కొత్త ఆర్ఓఆర్ చేసుకోవచ్చు. ఇవి 2 దీర్ఘకాలికంగా జరిగేటి, వెంటనే జరిగేటి కాదు. ఇప్పటికిప్పుడు కొత్త ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా, రీసర్వే చేసి ఆర్ఓఆర్ తయారు చేయాలన్నా కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఈ లోపల ఏం జరగాలి అంటే తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డే భూభారతిలో కొనసాగుతాయి. తాత్కాలికంగా అనే మాట కూడా వాడాం దాంట్లో, ఎందుకంటే మధ్యలో ఇబ్బంది రావద్దు, రిజిస్ట్రేషన్ ఆగిపోవద్దు, మ్యూటేషన్ ఆగిపోవద్దు. కాబట్టి ఈ 2 పనులు జరిగేంత వరకు తాత్కాలికంగా ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతుంది. మరి తప్పుల సవరణ ఎలా? ఇప్పుడు ధరణిలోని తప్పులు ఉన్నాయనే కదా కొత్త చట్టం వస్తుంది. మరి ధరణిని తీసుకొచ్చి భూభారతిగా కొనసాగిస్తే మరి సమస్యకు పరిష్కారం ఏంటి? అందుకే సెక్షన్ 4లోని సబ్సెక్షన్ 5, సబ్సెక్షన్ 6 చాలా కీలకము. రైతాంగానికి అందరికీ ఈ 2 సెక్షన్స్ తెలియాలి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఏం చెప్తున్నాయి ఈ 2 సబ్సెక్షన్లు అంటే? 5 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే భూమి ధరణిలో ఎక్కిన తర్వాత రికార్డుల్లో తప్పులుంటే ఎట్లా సవరించుకోవాలో 4-5 చెప్తుంది. 4-6 ఏం చెప్తుంది అంటే నాకు చట్టబద్ధంగా భూమి అనుభవంలో ఉండి రికార్డుకి ఎక్కకపోతే ఏం చేయాలి అనేది 4-6లో చెప్తుంది. మార్గం ఏం సూచించారంటే 4-5 కానీ 4-6లో కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికి దరఖాస్తు పెట్టాలనేది రూల్స్లో వస్తుంది. అది తహసీల్దారా, ఆర్డీఓనా, కలెక్టర్ రూల్స్తో తెలుస్తారు. వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే సవరించడానికి కానీ ధరణికి ఎక్కించే అధికారం ఉంది. ఒకటి. ఇంకా చివరిగా మరి తహసీల్దారో, ఆర్డీఓ, కలెక్టర్ ఈ పని చేస్తారు. దాని మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు పోవాలా? లేదు, అవసరం లేదు. తహసీల్దార్ కనుక చేస్తే ఆర్డీఓకి, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి అప్పీల్కి పోయే అవకాశాన్ని కూడా సెక్షన్ 15లో కల్పించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని సవరిస్తారు, కొత్తగా ఆర్ఓఆర్ తయారు చేస్తారు, రీసర్వే చేయడానికి కూడా ఈ సెక్షన్ 4లో కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. సార్ ఇంకో సెక్షన్ సార్ 4 తర్వాత 5వ సెక్షన్ చూసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి 5వ సెక్షన్లో? ఇప్పుడు ఈ 4 అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఒకసారి తయారయ్యే రికార్డు. ఇప్పుడు నేను ఒకసారి రికార్డు తయారు చేసుకున్నా, తప్పులు సవరించుకున్నా. మరి ఎప్పటికప్పుడు భూములు వస్తే రికార్డు మారాలి. నేను భూమి కొంటే నాకు వస్తుంది, వారసత్వంగా భూమి వస్తుంది, లేకపోతే ఇతర మార్గాలు కోర్టు డిగ్రీ ద్వారానో లేకపోతే సాదా బైనామాలు చేసుకున్నప్పుడు రకరకాల మార్గాలు వస్తుంది. అందుకే ఈ చట్టంలో మేము ఏం చేస్తారంటే దీంట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 12లో భూమి ఎన్ని విధాలుగా రావచ్చు అనేది లిస్ట్ తయారు చేసి పెట్టాం దీంట్లో. ఇది చట్టం యొక్క గెజెట్ కాపీ. దీంట్లో
18 రకాలుగా భూమి వచ్చే అవకాశం. ఓకే. ఈ 18 రకాలుగా భూమి వస్తే ఎట్లా మార్పు చేయాలనేది 3 సెక్షన్స్ కింద విడగొట్టారని జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8లో. సెక్షన్ 5 అనేది ఇప్పుడు శరత్ గారు అడిగినట్టుగా రిజిస్ట్రేషన్ ద్వారా భూములు పొందితే ఏం చేయాలనేది సెక్షన్ 5లో ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మందికి పనికొస్తుంది కాబట్టి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఈ భూభారతి చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములని కొనుగోలు చేస్తున్నట్లయితే పాత పద్ధతి ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీకు ఒక టైము డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మార్పు ఏమొచ్చిందంటే ఇంతకుముందు పాత చట్టంలోనేమో మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో సేల్ డీడ్ రాసుకోవడానికి అవకాశం లేకపోయి ఉండే, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వచ్చాయి. దానివల్ల చాలా లీగల్ చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు మనం దస్తావేజ్ రాసుకున్నప్పుడు అందులో టైటిల్ ఫ్లో రాసుకుంటాము, దారులకు సంబంధించో, చెట్లకు సంబంధించో, బావులకు సంబంధించి ఏమైనా ఉంటే కూడా రాసుకుంటాము. చాలా వివరంగా ఉండేది సేల్ డీడ్. ధరణి కింద వస్తున్న సేల్ డీడ్ ఒక 2 పేజీల ఫార్మాట్. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ చట్టం ఏముంటుందంటే అమ్మాయి వాళ్ళు కొనుగొనే వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్తిగా ఏదో ఒక సేల్ డీడ్ రాసుకొని దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ డాక్యుమెంట్ని తహసీల్దార్ కనుక సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆయనే చేస్తాడు, ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా తహసీల్దారే చేస్తాడు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి డాక్యుమెంట్తో పాటుగా ఆ భూమి యొక్క పటాన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ విధానం కర్ణాటకలో కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కంటే ముందు మ్యాప్ కంపల్సరీ. అది ఇప్పుడే అమల్లోకి రాదు, ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత తహసీల్దారే మ్యూటేషన్ చేస్తాడు. కానీ ఇంతకు మునుపు చట్టంలో తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుకి వెళ్లాల్సిందే. ఈ చట్టం ఏమంటుందంటే సెక్షన్ 5 కింద తహసీల్దార్ ఏదైతే మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే సెక్షన్ 15 ప్రకారము ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కలెక్టర్ దగ్గర కూడా 2 అప్పీల్ దాఖలు చేసుకోవడానికి ఈ సెక్షన్ 5 అవకాశం కల్పిస్తుంది. ఓకే, సో ఇది చాలా డీటెయిల్గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సాదా బైనామాలకు సంబంధించి మీరు భూభారతిలో బహుశా సెక్షన్ 6 కింద రాసినట్టున్నారు. సో సెక్షన్ 6 కింద చూస్తే కనుక ఇది ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు? దీన్ని ఎవరో జారీ చేసే అవకాశం ఉంది? ఎవరికి అధికారం ఉంది? సెక్షన్ 6 అనేది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఉద్దేశించిన సెక్షన్. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే కండిషన్స్ అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు జూన్ 2, 2014 కంటే ముందు తెల్ల కాగితం మీద లేదా స్టాంప్ కాగితం మీద రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా భూములు కొని ఉన్నట్లయితే వాళ్ళు 2020లో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని ఉన్నట్లయితే వారి దరఖాస్తులని సెక్షన్ 6 కింద పరిశీలిస్తారు. ఇక రెండో కండిషన్ ఏంటంటే వారు ఈ దరఖాస్తు పెట్టుకునే నాటికి అది ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసేదానికంటే ముందు కనీసం 12 ఏళ్ళు వాళ్ళ అనుభవంలో ఈ భూమి ఉండాలి. ఇక మూడో నియమం ఏంటంటే ఇంతకు మునుపులాగా తహసీల్దార్ విచారణ చేయరు, ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. ఆర్డీఓ ఈ చట్టం అమల్లోకి రాగానే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి కొనుక్కున్న మాట వాస్తవంగా తేలితే ఆర్డీఓ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆర్డీఓనే రికార్డులో మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకం కూడా జారీ చేస్తారు. ఇది మనం సెక్షన్ 6లో పేర్కొన్నాం. ఇలా ఒక 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే 2020లో దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు కోర్టుకు పోయి చేసుకోవాల్సిందే తప్ప ఈ కొత్త చట్టం పరిష్కారం చూపదు. ఇక రెండో అంశం ఏంటంటే సాదా బైనాలకు సంబంధించిన మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పాత దరఖాస్తు మీరు పెట్టి ఉంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ వాటినే ఆటోమేటిక్గా ఈ చట్టం కింద దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మనకి తెలంగాణలో ఎప్పుడైతే భూముల ధరలు పెరిగినాయో చాలా కాలంగా ఈవెన్ హైదరాబాదే కాదు, ఇటు మన జడ్చర్ల దాకా లేకపోతే కరీంనగర్, వరంగల్, పెద్ద పట్టణాలన్నిటి చుట్టుపక్కల కూడా వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ కింద మారిపోయిన పరిస్థితి. ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. ఇది ఇందాక కూడా ఒక కాలర్ అదే అడిగారు, రైతు చెప్తున్న దానిలో భూమి ల్యాండ్ కన్వర్షన్ జరిగినా కూడా రికార్డులలో అంటే ఇక్కడేమో ల్యాండ్ కన్వర్షన్ ఫీజు తీసుకొని లేఅవుట్ ఇదంతా అయిపోద్ది, అక్కడ పహానీలు ఇంకా వ్యవసాయ భూమిగానే ఉండే పరిస్థితి. నిజంగా కొన్ని వేల ఎకరాలు అలా ఉన్న కారణంగా ఇప్పుడు రైతు భరోసా ఇలాంటివి కూడా వెంచర్లు వేసిన భూములు కూడా ఇచ్చారని చాలా విమర్శ ఉంది. సో ఈ అప్డేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయి దాన్ని ఇది భూ వినియోగం మారిపోయిన తర్వాత ఎందుకని గతంలో వాటిలో అప్డేట్ కావట్లేదు? ఇప్పుడు కొత్త దానిలో ఏదైనా అలాంటి అంశాలు కూడా పూర్తిగా దీనికి రెలవెంటో కాదు నాకు తెలియదు, దాని గురించి ఏం మీరు సరైన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం కోసం కూడా దీంట్లో ఒక ప్రత్యేక నియమం ఉంది. మీరు అన్నట్లుగా వ్యవసాయ భూమి కొంత అధికారికంగా నాలా కన్వర్షన్ అయింది ఉంది, కొంత అనాధికారికంగా నాలా కన్వర్షన్ అయింది. మీరు అన్నట్టుగా అధికారికంగా కన్వర్ట్ అయింది కూడా మళ్ళీ ఎందుకు డిలీట్ కాకపోవడం వల్ల ఇటు వ్యవసాయ భూమిగా ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి, అదే భూమి
వ్యవసాయేతర భూమిగా డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీరు అన్నట్టుగా రైతు బంధు, రైతు భరోసా కూడా వృధాగా పోతుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి. ఇది ఎందుకు అవుతుంది అంటే అన్ని రకాల భూములకి సమగ్రంగా ఒకే చోట రికార్డు ఉండి ఇగో ఇది అగ్రికల్చర్, ఇది ఆబాది, ఇగో ఇది నాన్ అగ్రికల్చర్ అని పెట్టగలిగితే ఒక భూమి 3 చోట్ల ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు అగ్రికల్చర్కే రికార్డు ఉంది, నాన్ అగ్రికల్చర్కి ఆబాదికి ప్రత్యేకంగా రికార్డు లేదు, అందుకే మిస్యూజ్ అవుతుంది. ఈ చట్టం మొట్టమొదటిసారిగా వ్యవసాయ భూమితో పాటుగా వ్యవసాయేతర భూమి, ఆబాదీలకు కూడా ఇందులో సపరేట్గా రికార్డు మెయింటైన్ చేయాలనే నియమం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఒక భూమి ఏదో ఒక చోట రావాలి కాబట్టి. ఎప్పుడైతే ఈ ROR చట్టం కింద ఆబాదీలకి నాన్ అగ్రికల్చర్కి రికార్డు చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ అది జరిగే లోపల అది కొంత టైం పట్టవచ్చు. కానీ ఇప్పటికైనా ఏవేవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి, ఇప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి దాన్ని కనుక వ్యవసాయ భూములకి డిలీట్ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుతుంది, డబుల్ రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. మీరు ఆర్థిక భారం ఒకటైతే ఇదే భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి, అదే భూమి నాన్ అగ్రికల్చర్ దాని కింద సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ జరిగి చాలా కొట్లాట్లకు దారి తీస్తుంది. ఎందుకంటే నా సొంత అనుభవంలోనే జరిగింది చెప్తాను. షాద్నగర్ దగ్గర ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న స్థలం కొంటే 30 ఎకరాలు వెంచర్, అది అంతా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వేసినటువంటి వెంచరు. ఎవరో ఒక ఎకరున్నారో దానిలో అవతల ఇంకెవరో కొనుక్కున్నారని వాడు కబ్జా చేసి ఇటుకు జరిగి రికార్డులన్నీ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటే తర్వాత హద్దులు మార్పించుకొని దానికి MDO ఆఫీస్లో వాళ్ళు ముద్ర వేసి సర్వే చేసినట్టుగా ఇచ్చారు. సరే RDO గారి దాకా వెళ్తే ఆయన అసలు చూసి అసలు ఇది ఎప్పుడు వెంచర్ అయింది, ఇక్కడ మా దగ్గర వ్యవసాయ భూమిగానే ఉందంట. అప్పటికి వెంచర్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఇట్లా చాలా విచిత్రమైన సమస్యలు నిజంగా ఎవరు పరిష్కరించాలి? ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ఇంకెక్కడికో పోవాలి. అందులో కొనుక్కున్న వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు సార్. అంటే ఇది నిజంగా తెలంగాణలో దశాబ్దాలుగా రకరకాల పేర్లతో మీరు అన్నారు 18 రకాలుగా భూమి వస్తుందని చెప్పి వీటి గందరగోళానికి నిజంగా రైతులు దశాబ్దాలకు ఎదురు చూస్తున్న మీరు అన్నట్టు 3 ఒక చోట వచ్చేటువంటి పరిస్థితి, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆబాది అన్నీ కూడా ఒక చోటకు వచ్చేటువంటి రికార్డు రావటం సుమారుగా అంటే ప్రభుత్వం మంచి సంకల్పం ఉంది, కానీ ఎంత టైం పట్టవచ్చు సార్ మీ అంచనా? వ్యవసాయ భూమికి అయితే సత్వరం ఉన్న రికార్డుని ప్యూరిఫై చేసుకోవటం కాబట్టి వెంటనే అవుతుంది. నాన్ అగ్రికల్చర్ కూడా ఇంకొంత శ్రమ పడితే అవుతుంది. అంటే ఒక 6 నెలల సంవత్సరంలో నాన్ అగ్రికల్చర్ కూడా ఒక దారికి తేవచ్చు. కానీ ఆబాదులది మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 11,000 గ్రామాలు సర్వే కూడా జరగాలి వాటి మీద కాబట్టి. బట్ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. ఇది కేవలం ఒక భూమి సమస్యగా చూడొద్దు. భూమి సమస్య ఉండటమే చాలా వాటికి ముడిపడి ఉంది. ఆర్థికంగా వెనకబడడానికి కానీ, నేరాలు పెరగడానికి ఏ అంశం తీసుకున్నా భూమితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం కనుక దీన్ని ప్రాధాన్యత తీసుకొని గత సంవత్సర కాలంలో ఎంతైతే జీలు పట్టుదల చూపిస్తున్నారో పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఆ జీలు ఇంకో 2 ఏళ్ళు కొనసాగితే చాలా వరకు మనం మొత్తం సమస్య అంతా క్లారిటీకి వస్తుంది. సార్, ఇప్పుడు వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించి మీరు సెక్షన్ 7 సంబంధించి మీరు భూభారతి చట్టంలో రాసినట్టుంది. సో దానికి సంబంధించి వారసత్వంగా ఎలాంటి విధి విధానాలు ఉంటాయి? ఇప్పుడు ఇది కూడా చాలా మందికి ఉపయోగపడే సెక్షన్. ఎందుకంటే గ్రామాలలో వారసత్వంగా భూమి వస్తే మార్పెట్ల చేసుకోవాలి. అది ఎంత సులభంగా ఉంటే అంత మంచిది. ఈ వారసత్వంగా వచ్చినప్పుడు మ్యూటేషన్ ఏళ్ల తరబడి పట్టేది, ఇబ్బందులు అయ్యేటప్పుడు చాలామంది మార్చుకుంటూలే కాదు. భూరికాళ్ల ప్రక్షణ జరగకముందు మనిషి చనిపోయినాక 20-30 ఏళ్ళ వరకు కూడా చచ్చిపోయిన మనిషి పేరే పట్టదాగా కొనసాగేది. వారసుల పేర్లు కేవలం కాస్త కాలంలో మాత్రమే వచ్చేటివి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని 2020 చట్టంలో వచ్చిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ 7 రాయటం జరిగింది. అందులో ఏమని చెప్తున్నామంటే, ఎవరైనా తమకు వారసత్వంగా భూమి వచ్చినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఏముండే 2020 చట్టం కింద ఒకరు దరఖాస్తు పెట్టడానికి ఉండదు, వారసులు అందరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకుంటేనే దరఖాస్తు పెట్టాలి. చాలాసార్లు ఏమవుతుంది, ఒక ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. నిన్న కూడా మనం అది మాట్లాడుకున్నాం, ఒకళ్ళు పెట్టుకొని మళ్ళీ అది వాళ్ళ పేరు తెలిపోయిందని మళ్ళీ మార్చుకుంటారు. 2 ఉంటాయి. ఒకటేమో అసలు ఒకరికి తెలియకుండానే నేను ఒక్కనే వారసుని దరఖాస్తు పెట్టి తెచ్చుకునే కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని సందర్భాలలో ముగ్గురికి తెలుసు, కానీ ముగ్గురిలో ఒక ఆయన అంటే నేను సంతకం పెట్టాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటాడు. ముగ్గురు జాయింట్ స్టేట్మెంట్ ఉంటేనే అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఒకరు పెట్టుకోవచ్చు, ఎంతమంది ఉంటే అంతమంది దరఖాస్తు పెట్టుకోవచ్చు. నంబర్ 1. ఒకసారి తహసీల్దార్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నాక తహసీల్దార్ నోటీసులు ఇవ్వాలి, వారసులందరికీ విచారణ చేయాలి, వారసుల మధ్యలో ఏమైనా వివాదాలు ఉన్నాయో చూడాలి, తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో జరగాలి. ఎంత కాలంలో చేయాలనేది రూల్స్లో వస్తుంది. ఈ నిర్ణీత కాల వ్యవధిలో కనుక చేయకపోతే ఆటోమేటిక్గా రికార్డులో మ్యూటేషన్ అయిపోతుంది. అది ఈ మ్యూటేషన్ విధానం అంతా కూడా సెక్షన్ 7లో పేర్కొనడం జరిగింది. రాచప్ప గారు రైతు హైదరాబాద్ నుంచి
ఫోన్ లైన్లో ఉన్నారు. రాజప్ప గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూభారతి చట్ట కమిటీ సభ్యులు. మీ సందేహం ఏంటో వారిని అడగండి, వారు సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్. ఓకే, అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. సార్ మేము మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. ఉమ్, మా తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులం సార్. చెప్పండి. అయితే మా అన్న కాలం అయిండు, మా తమ్ముడు జర మెంటల్ ఉన్నాడు. అయితే మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉన్నది. ఉమ్, మా పోటీ రికార్డ్ అయింది 2 ఎకరాల 19 గుంటలు సార్. మా పెద్ద నాన్న ఏమైందంటే వేరేళ్లకు 1 ఎకరాకు తక్కువ 39 గుంటలు ఇచ్చాడు సార్. ఉమ్, 39 గుంటలు ఇస్తే కబ్జాలో ఉన్నాడు. నేను పోయి 2 సార్లు ప్రైవేట్ వాళ్ళతో కల్పిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఉమ్, 5 గుంటల భూమి ఎక్కువ ఉన్నది. ఇంకా మా తమ్ముడు మెంటల్ ఉన్నాడు, మా అన్న చనిపోయింది, మా ఊరిని ఇది చేసిండు, వాళ్ళు ఏమున్నా తెలియదు. ఉమ్, అయితే మాకు రికార్డులు ఉన్నాయి, అయ్యాయి. కబ్జా నుండి వాడు వెళ్తలేడు. అయితే ఏడు కొత్తడు ఏం లేదు, నేను చెరువు కలుపుకున్నా సార్. మాకు మిగిలిన తర్వాత ఏమన్నా ఉంటే నువ్వు చూసుకోరంటే ఇక ఒప్పుకుంటలేడు. మాకు ఇప్పుడు అందరికి రైతు బంధు పడుతున్నది. ఉమ్. అయితే వాడిని ఎట్లా ఖాళీ చెప్పేయాలో ఏం చదవకు అఫెక్షన్ ఏమున్నది ఏం చక్కటి మాకు ఏం తెలియదు సార్. దాని గురించి ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాను సార్. మనం చాలాసార్లు అనుకునేది ఏంటంటే అన్ని సమస్యలకు 6 పరిష్కారం కాదన్నాం కదా, ఇది కూడా కాదు. ఇదేంటంటే ఆయనకి రికార్డ్ అంతా బాగానే ఉంది. ఓకే. అది ఇప్పుడు ఆయన రికార్డు సమస్య కాదు, కబ్జాలు వేరే వాళ్ళు ఉన్నారు అంటే అది ఆ భూమిని నేను రికవరీ చేసుకోవాలి. దీనికి సివిల్ కోర్టుకు వెళ్ళి రికవరీ సూట్ వేసుకోవాల్సింది తప్ప రెవెన్యూ యంత్రాంగం వచ్చి భూమిని తిరిగి అప్పగించేది ఉండదు. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి కనుక ఇట్లా జరిగి ఉన్నట్లయితే తహసీల్దార్కి అధికారాలు ఉంటే మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు. అది పట్టా భూమి కాబట్టి సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. చెప్పండి. ఇక వ్యవసాయానికి సంబంధించిన భూములతో పాటు వ్యవసాయేతర భూములకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఏ విధంగా చేయబోతుంది భూభారతి చట్టంలో? ఇప్పుడు ఇంతకుముందు కూడా వారు ప్రస్తావన చేశారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అట్లా ఆబాదీల గురించి. ఈ చట్టం ఏమంటుందంటే వ్యవసాయ భూములతో పాటుగా ఆబాదీలకు కూడా ప్రత్యేకమైన ఆర్వారు ఉండాలని సెక్షన్ 4లో పేర్కొన్నాం. అంటే ఏం జరగబోతుందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో ఆబాదీలను సర్వే చేసి రికార్డు తయారు చేస్తారు సెక్షన్ 4 కింద. ఇది నెంబర్ 1. రెండోది, ఒకసారి రికార్డ్ అయినాక మరి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ మున్సిపాలిటీ కానీ మ్యూటేషన్ చేస్తున్నాయి, ఆ వ్యవస్థ కొనసాగుతుందని ఈ చట్టంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కానీ కొత్తగా వచ్చేది ఇంకొక అంశం ఏముంటుందంటే, కొత్తగా 6 ఆబాదీలకు తయారు చేయడం మాత్రమే కాకుండా ఆబాదీల మ్యూటేషన్ల మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే కోర్టు వెళ్ళటం కాకుండా ఈ చట్టం కింద ఉన్న అప్పీల్ వ్యవస్థని ఆశ్రయించవచ్చు. ఉదాహరణకి ఇప్పటిదాకా ఒక గ్రామ కంఠంలో రికార్డు లేదు ఆబాదీకి, కొత్త రికార్డు తయారవుతుంది 6లో. ఇప్పుడు ఉన్నట్టుగానే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిపోతుంది. కానీ మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే నేను వెళ్ళి ఆర్డీఓకి కానీ ఆ తర్వాత జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. నేను ఆశించేది ఏంటంటే ఈ ఆబాదీల భూముల రికార్డు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా రాష్ట్ర ఆదాయానికి మంచిది. గ్రామాలలో వివాదాలు తగ్గాలన్నా వాళ్ళ ఆస్తుల విలువ పెరగాలన్నా అతి త్వరగా కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11,000 రెవెన్యూ గ్రామాలలో సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భూముల్ని కొలిచి కొత్త రికార్డు తయారైతే అదొక మరొక ఆర్థిక విప్లవం అవుతుంది రాష్ట్రంలో. అట్లా ఇంకా అదే సార్ మీరు ఇందా చెప్పింది, దీనిలోనే చాలా వరకు సమాధానం వచ్చింది. ఇప్పటిదాకా మనం ధరణి కానీ మరొకటి చూసుకుంటే వ్యవసాయ భూములకి అప్లై అయ్యేటువంటి చట్టం అనుకుంటున్నాం. వ్యవసాయ భూములు మనం మాట్లాడుకున్న వ్యవసాయేతర భూములు కానీ ఆబాది కింద ఉన్నాయి కానీ రకరకాలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ధరణి మన 6 ఇప్పుడు కొత్త భూభారతి ఫ్యూచర్లో ఈ 3 రకాల భూములకు సంబంధించిన రికార్డును మెయింటైన్ చేయటం, 3 రకాల భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అప్పీలేటివ్ అథారిటీ ఇదంతా కూడా వస్తుందని ఆశించవచ్చు అంటారు. తప్పకుండా, ఎందుకంటే అలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్నాం. మీరు 71 చూసుకున్నా 20 చూసుకున్నా అది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వస్తుందని ఉండేది. కానీ ఈ చట్టంలో స్పష్టంగా చెప్పింది వ్యవసాయ భూములకి 6 ఉంటుంది, ఆబాదీలకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ప్రత్యేకంగా ఇంకొక రికార్డు మెయింటైన్ చేయాలి. అంతకుముందు వాటికి సంబంధించినవి అంటే మళ్ళీ కోర్టులు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఆ రికార్డు మనకు పన్ను వసూలు చేసుకోవడం కోసం చేసుకున్న ఆస్తుల రికార్డు తప్ప 6 ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి తయారు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నిన్న మాట్లాడుకున్నట్టు మనం ఆధార్ లాగా మీరు భూదారి అనేది కొత్తగా ఇస్తా ఉన్నాను కదా, దానికి సంబంధించి అంటే ఈ సెక్షన్ 9 ప్రకారం ఏ విధంగా జారీ చేస్తారు, ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి? మనం నిన్న ఏమనుకున్నామంటే మనిషికి ఆధార్ ఎట్లా ఉంటుందో ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి భూ యజమానికి ఒక గుర్తింపు కార్డు, దాన్నే మనం భూదారు నెంబరు భూదారు కార్డు అంటున్నాం. ఈ రోజున భూమికి గుర్తింపు అంటే ఏంటి? సర్వే సబ్ డివిజన్ నంబరు, పలానా సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ అంటే అదొకటే గుర్తింపు. కానీ ఈ సర్వే సబ్ డివిజన్ నెంబర్ యూనిక్ నెంబర్ కాదు, ప్రతి గ్రామంలో అదే నెంబర్ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఆ నెంబర్ తోటి హద్దులు గుర్తించడంలో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే మన జియో రెఫరెన్స్ పట్టాలు కాదని మనం నిన్న మాట్లాడుకున్నాం. అందుకే ఈ చట్టంలో ఏమంటుందంటే భూధారాని కోసం పెట్టిన ఆ సెక్షన్లో రాబోయే రోజులలో ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వబోతున్నాము, నంబర్ 1. రెండోది, సర్వే చేయకముందే ఉన్న రికార్డులన్నిటినీ సరిచూసుకొని అన్ని రికార్డులు పోలినట్లు ఉన్నట్లయితే సరిగ్గా ఉంటే టెంపరీ భూధార్ కార్డు జారీ అవుతుందండి. ప్రతి భూ యజమానికి అది గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఒక కార్డు వస్తుంది. ఈ నంబర్ రావటం వల్ల మీరు ఎక్కడెక్కడ భూమికి సంబంధించిన లావాదేవీలు చేసినా, బ్యాంకులో రుణం తెచ్చుకున్నా, ప్రభుత్వ బెనిఫిట్లు తెచ్చుకున్నా, కోర్టులో కేసు వేసినా ఈ భూధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ఆ భూధార్ నెంబర్ కొట్టగానే ఆ భూమికి సంబంధించి ఇప్పుడు ఆధార్ ఎట్లయితే మీకు తెలిసిందే అది, మీరు నా ఆధార్ నెంబర్ కొట్టారనుకోండి, నాకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నాకు ఏమైనా స్కీమ్స్ ఇస్తుందా, నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాను, సమగ్ర సమాచారం ఒక చోట క్రోడీకరణ వచ్చేస్తుంది. రేపు పొద్దున ఈ భూధార్ నెంబర్ ఇవ్వటం వల్ల కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఒక క్లిక్ బటన్లో చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎప్పుడు రీసర్వే చేస్తే అప్పుడు ఆ రీసర్వే ఆధారంగా పర్మనెంట్ భూధార్ కార్డు కూడా ఇస్తారు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కనుక ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ప్రతి యజమానికి భూధార్ కనుక వస్తే భూతగాథలు డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. దేశంలో కూడా అసలు ఇప్పుడు దాకా ఇంత స్థాయిలో పూర్తిగా ఇలా జరిగిన పరిస్థితి బహుశా భూధార్ కార్డులు ఇష్యూ చేసి ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కొన్ని చోట్ల ఆలోచన వచ్చింది. కర్ణాటక వచ్చి మొదలు పెట్టింది, మనం కూడా ఇప్పుడు అది చేయబోతున్నాం. సరే సార్, ఇప్పుడు మాట్లాడినట్టు అప్పీల్ వ్యవస్థకు సంబంధించి ఇందులో మీరు సెక్షన్ 15లో రాసిండ్రు. సో దానికి అప్పీల్ వ్యవస్థ అసలు ఎవరు అధికారం ఉంటుంది, దానికి సంబంధించి ఎవరు కంట్రోల్ చేస్తారు అప్పీల్ వ్యవస్థను, ఎవరికి చెప్పాలి రైతులు వాళ్ళు? ఇది కూడా కొంచెం వివరంగా తెలవాలి. చాలా డీటెయిల్గా ఉన్న సెక్షన్, దాన్ని కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. సెక్షన్ 15లో 2 రకాల అప్పీల్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 4 కింద ఇప్పుడున్న ధరణిలో తప్పుల్ని సవరించడానికి ఏదైతే మనం మొదట్లో మాట్లాడుకున్న సెక్షన్ 4(5), సెక్షన్ 4(6) ఉందో దాని మీద అప్పీల్ వ్యవస్థ ఏంటి అనేది ఒక అంశం అయితే, సెక్షన్ 5, 6, 7, 8 కింద ఇవి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ అప్పుడు మ్యూటేషను, భాగ పంపకాల వారసత్వం వాటికి మ్యూటేషను, ఇతర సందర్భాల్లో మ్యూటేషను, సాదా బైనామాలకు సంబంధించిన అప్పీల్ ఏంటి అనేది మరొక అంశం. నేను విడివిడిగా వివరిస్తా. మొట్టమొదటిది సెక్షన్ 4(5), 4(6) కింద ధరణిలో తప్పులుంటే సవరణ, లేకపోతే ధరణికి ఎక్కని వాళ్ళకి ఎట్లా ఎక్కించే దాని మీద ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారని ఉంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అవి రూల్స్లో వస్తాయి. ఒకసారి ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందులో అప్పీల్ ఉంటుంది. ఎవరికి అప్పీల్ చేసుకోవాలంటే, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తహసీల్దార్ అయితే ఆర్డీఓకి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ ఆర్డీఓ అయితే కలెక్టర్కి అప్పీలు, ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ కలెక్టర్ అయితే ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి. ఒక అంచె అప్పీల్కి అలో చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటికే రికార్డులో ఉన్న తప్పుల సవరణ మీద అప్పీల్ వ్యవస్థ. ఇక రెండోది సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద మ్యూటేషన్ జరిగితే, ఈ మ్యూటేషన్ ఎవరు చేస్తున్నారు? 5 కింద 7 కింద తహసీల్దార్ చేస్తాడు. అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు కానీ, వారసత్వంగా భూములు వచ్చినప్పుడు కానీ మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే సెక్షన్ 5 కింద, సెక్షన్ 7 కింద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓ తీర్పు మీద కూడా అభ్యంతరం ఉంటే రెండో అప్పీల్ కలెక్టర్ చేసుకోవచ్చు. ఇది రెండో అంశం. ఇక మూడోది సెక్షన్ 6 కింద సాదా బైనామా క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు క్రమబద్ధీకరణ? ఆర్డీఓ చేస్తాడు. ఆర్డీఓ సాదా బైనామా క్రమబద్ధీకరణ మీద అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, తర్వాత ట్రిబ్యునల్కి రెండో అప్పీలు. ఇక చివరిగా ఏదైతే సెక్షన్ 8 కింద ఆర్డీఓ కొన్ని అంశాలలో మ్యూటేషన్ చేస్తున్నాడు, 38 సర్టిఫికెట్, ఓఆర్సీ, 3080, కోర్టు తీర్పులు, వీటన్నిటి సందర్భంలో మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు ఉంది. కాబట్టి ఆర్డీఓ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్కి మొదటి అప్పీలు, ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ చేసుకోవాలి. ఏది ఏమైనా ఒక 4 అధికార యంత్రాంగాలు ఉన్నాయి: తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రిబ్యునల్. సరే, కలెక్టర్ అంటే కలెక్టరే చేస్తాడా, లేదా ఆ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే చట్టం ఏమంటుందంటే కలెక్టర్ ఇంక్లూడ్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, మనం ఇప్పుడు అదే చెప్తాము. సో రాబోయే రోజుల్లో ఈ అధికారాలన్నీ కూడా కలెక్టర్ అన్న అన్ని చోట కూడా ఎవరైతే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ పనిచేస్తున్నారో వారికే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ భూభారతి రికార్డులకు సంబంధించి చాలా మందికి ఏంటంటే ఆ కాపీస్ చూడాలనుకుంటారు, అసలు ఏముంది దానిలో సమాచారం, వాటికి సంబంధించి ఒకవేళ కాపీలు పొందాలంటే సెక్షన్ 12లో మీరు చెప్పిన ప్రకారం ఏ విధంగా పొందొచ్చు, వాటికి విధి విధానాలు ఏమిటి? ఇక్కడ 2 అంశాలు మనం ప్రస్తావన చేయాలి. ఒకటి, మీరు రికార్డ్ ఎప్పుడు కావాలంటే అది ఆన్లైన్లో కాబట్టి ఎవరైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, మీ ఫోన్లో చూసుకోవచ్చు, ఓపెన్ యాక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించి గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా హౌస్లో ఒక మాట చెప్పారు, అసెంబ్లీలో మాట్లాడుతూ, కౌన్సిల్లో మాట్లాడుతూ. ఇప్పటిదాకా ధరణిలో రైట్ టు ప్రైవసీ బటన్ ఒకటి ఉంది,
అంటే మీ భూమికి సంబంధించి మీరు ఆ రైట్ టు ప్రైవసీ బటన్ కనుక నొక్కితే ఇక మీ వివరాలు ఎవరికి కనపడవు. ఒకటి. రెండోది, ఈ రోజున మీరు ఆ ధరణిలోకి పోయి సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడగలుగుతారు, కానీ ఆ ఊరు మొత్తం రికార్డు ఒకసారి చూడాలంటే రాదు. ఈ 2 మార్పులు రాబోతున్నాయి. అంటే మీరు ఇక రైట్ టు ప్రైవసీ బటన్ ఉండదు. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అన్నారు, ఎందుకు రికార్డు, భూమి రికార్డులు అనేది పబ్లిక్ రికార్డు, అందరికీ ఎవరైనా చూసుకునేలాగా అందుబాటులో ఉండాలి, ఎందుకు సీక్రెసీ ఉండాలి, సో ఆ సీక్రెసీ బటన్ తొలగిస్తామని వారు ప్రకటించారు. రెండవది, ఈ సర్వే నెంబర్ వారుగా చూడడం కాకుండా మీరు ఊరు మొత్తం పహాని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఉంది, మీ భూమి పోర్టల్కి వెళ్తే మీరు సర్వే నెంబర్ వైజ్గా వివరాలు చూడొచ్చు, లేదా ఆ ఊరి యొక్క పహాని అడంగల్ మొత్తం చూడదలుచుకుంటే గ్రామ అడంగల్ అని కొట్టగానే సర్వే నెంబర్ 1 నుంచి చివరి దాకా మీరు ఒకేసారి చూడడానికి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో భూభారతి వెబ్సైట్ ఏదైతే ఉండబోతుందో దాంట్లో ప్రైవసీ బటన్ ఉండదు. అదేవిధంగా ఊరు మొత్తం రికార్డు కూడా ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1. కాపీలు కావాలనుకుంటే మీరు ఏ ఈ సేవా కేంద్రానికి పోయి తీసుకున్నా అవి సర్టిఫైడ్ కాపీస్గా ఉపయోగపడతాయి. అట్లాగే చాలా మందికి ఇంకొక ఆశ కూడా ఉంది సార్, లావణ్య పట్ట కానీ ఓఆర్సీ 3080 వీటికి కూడా పాస్ పుస్తకాలు వస్తాయా ఇప్పుడు కొత్త భూభారతి వచ్చిన తర్వాత అని ఒక ఇది ఉంది. మీరు అడిగింది చాలా వ్యాలిడ్ ప్రశ్న. కొన్ని వేల మందికి ఉంది సమస్య, చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఒక స్పష్టత మనం ఈ చట్టం తరపు నుంచి ఇవ్వాలి. ఒకటి, ఎవరెవరికైతే ఈ రోజున లావణి పట్టా ఉంది కానీ కొత్త పుస్తకం రాలేదు, లేదా నాకు 13B ఉంది కొత్త పుస్తకం రాలేదు, ఎస్పెషల్లీ లావణి భూములకు 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు తెలంగాణ లావణి పట్టా భూములు ఉన్నాయి. అందులో చాలామందికి వాళ్ళ వారసులకు భూమి వచ్చింది కానీ వాళ్ళకి మ్యూటేషన్ కావట్లా ధరలో. దానికి ఏం ఉల్లంఘన లేదు. నాకు లావణి పట్టా ప్రభుత్వం ఇచ్చింది, నా వారసులకు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగాలి. ఈ రోజున లక్షల మంది లావణి పట్టా పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వారసులకు కావచ్చు, ధరణిలో ఎక్కలేదు, కొత్త బుక్ రాలేదు. కొంతమంది, మీకు ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను. పిఓటి చట్టం కింద 2007లో 2017 సవరణ ప్రకారము ఎవరైనా భూమి లేని పేద కుటుంబం వాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళకే లావణి పట్టాలు ఇవ్వాలని మనం రూల్ మార్చుకున్నాం. అట్లా లావణి పట్టా ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. కొన్ని చోట్ల కలెక్టర్లు రెగ్యులేషన్ చేస్తూ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు, కానీ అవి ధరణిలో మ్యూటేషన్ కావటం లేదు. కొన్ని చోట్ల ఇనాం భూములకి ఆర్డీఓలు ఓఆర్సీ జారీ చేశారు, ధరణిలో అమలు చేసుకోవడానికి మాడ్యూల్ అవకాశమే లేదు. లేదా నేను టెనెన్సీ చట్టం కింద 3080 తెచ్చుకున్నా, వీళ్ళందరికీ అవకాశం లేదు. ఇప్పుడు భూభారతి చట్టం కింద సెక్షన్ 8లో ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికైతే లావణి పట్టాలు ఉన్నాయో, పిఓటి చట్టం కింద రెగ్యులైజేషన్ ఆర్డర్లు ఉన్నాయో, 13Bలు ఉన్నా, 3080 ఉన్నా, ఓఆర్సీ ఉన్నా, కోర్టు ఆర్డర్లు ఉన్నా, సేల్ సర్టిఫికెట్లు ఉన్నా, వీళ్ళందరూ కూడా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకొని భూభారతికి ఎక్కించుకోవచ్చు, కొత్త పాస్ పుస్తకం పొందవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక స్పష్టత, చాలా మంది ఆశిస్తున్నది ఏంటంటే లావణ్య భూములకు పూర్తి పట్టా హక్కులు వస్తాయి, అమ్ముకునే హక్కులు ఇవ్వబోతున్నారు, భూభారతి చట్టం వస్తే మేము అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అది అసలు ఈ చట్టానికి సంబంధించిన అంశం కాదు. అది పిఓటి చట్టం అని ఇంకొక చట్టం ఉంది, తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. దాన్ని మనం పాపులర్ గా 9/77 అని లేకపోతే పిఓటి చట్టం అంటాం. ఆ చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లదని నిషేధించారు. చాలా మంది అడుగుతున్నది ఏంది, ఇంతకాలం అయిన తర్వాత అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు కూడా కావాలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం అట్లాంటి హక్కు కల్పించారు. అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు ఇస్తూ అమ్ముకునే అవకాశం కల్పించారు. తెలంగాణలో కూడా అలా ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం అయితే ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది ఆర్ఓఆర్ చట్ట పరిధిలో రాదు, పిఓటి చట్ట పరిధిలో వస్తుంది. మనతో మహేంద్ర గారు వరంగల్ నుంచి రైతున్నారు. మహేంద్ర గారు నమస్కారం. మీ ఇక్కడ మనకి సునీల్ గారు ఉన్నారు, భూభారతి కమిటీ సభ్యులు. వారు చట్టం తయారు చేయట్లో కీలకంగా వ్యవహరించారు. మీకు ఏ సందేహం అడగండి, సునీల్ గారు సమాధానం చెప్తారు. సార్ నమస్కారం సార్. సార్ సునీల్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మహేంద్ర గారు. సార్ మాది ఈ ల్యాండ్ అనేది సాదా బైనామాలో ఉంది సార్. ఇది మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. మా నాన్నగారు అప్పుడు బాండ్ పేపర్ పైన రాపించుకొని తీసుకున్నారు. అయితే అప్పటి నుండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక నేను చిన్నపిల్లాన్ని అప్పటి నుంచి మా పేరు మీద చేయించుకోలేదు. ఇప్పుడు 2020లో మన ధరణి వచ్చినప్పుడు అప్లై చేసాము. అప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కూడా అప్పుడు విఆర్ఓల వల్ల కాలేదు సార్. అప్పుడు అది వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్లు చేయబట్టి అది మా పేరు మీదకి రాలేదు. మళ్ళీ ఎంఆర్ఓని ఇట్లా కలిస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే సెకండ్ సార్ ఛాన్స్ ఇస్తాం మేము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు సార్. అప్పుడు అప్లై చేసాము. సెకండ్ టైం కూడా చేసినా కూడా ధరణిలో కాలేదు సార్, ఎంట్రీ కాలేదు సార్. మా పేరు పైకి ఇప్పుడు మన భూభారతి చట్టం వచ్చిన తర్వాత నా పేరు పైకి పట్టా వస్తున్నారు సార్.
తప్పకుండా వాళ్ళు స్పష్టంగా చెప్పి 2020లో దరఖాస్తు పెట్టుకున్నా అన్నాడు. 2020లో పెట్టుకున్న దరఖాస్తులన్నీ ఇప్పుడు మళ్ళీ పరిశీలిస్తారు, ఆర్డీఓ విచారణ చేస్తాడు. 2 కండిషన్స్, ఆయన కొనుక్కున్న మాట వాస్తవం తేలాలి, కాగితం ఉందంటున్నాడు. రెండోది ఆయన అనుభవంలో భూమి ఉండాలి. ఈ 2 కనుక నిజమైతే ఆయనకి పాస్బుక్ వస్తుంది. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు సెక్షన్ 10లో పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఒకసారి దీనికి సంబంధించి ఏ విధంగా జారీ చేసే అవకాశం ఉంది? దీని మీద కూడా కొంత వివరాలు అవసరం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కంప్యూటర్ నిర్వహించే రికార్డు గురించే మాట్లాడాం. సెక్షన్ 10 అనేది రైతుకి ఇచ్చే కాగితం గురించి మాట్లాడుతుంది. మీ భూమిని నేను రికార్డులకు ఎక్కించుకున్నాను, మీరు ఎప్పుడైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, కానీ ఆ విషయం మీ దగ్గర కూడా కాగితం ఉండాలి. కాబట్టి రైతుకు ఇవ్వడానికి ఒక కాగితం గురించిన ప్రస్తావన సెక్షన్ 10. 71 చట్టం కింద మనం 2 పుస్తకాలు ఇచ్చేవాళ్ళం, పట్టాదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కుపత్రం, పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్. 2020 చట్టానికి వచ్చేసరికి ఆ రెండింటిని కలిపి పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ అని ఒకే ఒక పుస్తకం జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం కూడా ఏమంటుందంటే, ఎవరి పేర్లైతే ఆర్ఓఆర్లో నమోదై ఉంటుందో, భూభారతి రికార్డులో ఎవరి పేర్లైతే యజమానులుగా ఉంటాయో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. మీరు దరఖాస్తు అన్న పెట్టుకోవచ్చు, తహసీల్దార్ కూడా ఆటోమేటిక్గా పాస్బుక్ జారీ చేస్తాడు. ఆ పాస్బుక్లో ఏమైనా తప్పులు పడినా సరే సవరించే అధికారం కూడా తహసీల్దార్కి ఉంది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ఏమొస్తుందంటే, కొత్త చట్టం వచ్చింది కదా, పాత పుస్తకాలు అన్ని పోయి మళ్ళీ అందరికీ కొత్తవి వస్తాయని అనుమానం వస్తుంది. అంటే కొంత అనుమానం, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 60 లక్షల మంది దాకా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి, కొంతమంది బాగానే తప్పులు లేకుండా ఉన్నాయి, కొంతమంది తప్పులు ఉన్నాయి. అన్ని రద్దు అవుతాయా, మళ్ళీ మేము కొత్త తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ భూభారతి చట్టంలో ఆ స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఏ పాస్ పుస్తకాలు అయితే 2020 చట్టం కింద జారీ అయినావో అవి కొనసాగుతాయి. కొత్తగా వచ్చినప్పుడు చేసుకుంటారు. తప్పులు ఉంటే సవరించడానికి, ఒకవేళ అసలు రికార్డే తప్పు ఉంటే రికార్డు సవరిస్తే ఆ పుస్తకం రద్దు అయిపోతుంది. కానీ ఆటోమేటిక్గా అన్ని పుస్తకాలు రద్దు కావు. ఆ పుస్తకాలు కొత్త చట్టం కింద కూడా పట్టాదారు పాస్ పుస్తకాలుగా కొనసాగుతాయి. ఒకటి. రెండోది, ఇవి ఆన్లైన్ పుస్తకాలు కాబట్టి ఎప్పుడైనా మనం అందులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఒకవేళ పాస్ పుస్తకం పోయినా ఎప్పటికైనా డూప్లికేట్ కూడా తెచ్చుకోవడానికి సెక్షన్ 10లో ఉంది. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా క్లారిఫై చేస్తా, ఇది చాలాసార్లు కాంట్రవర్సీ కూడా అయింది. దీంట్లో ఏమని రాసి ఉంటుందంటే, మీ పాస్ పుస్తకం ఏదైతే ఉందో బ్యాంకులో రుణం తెచ్చుకోవడానికి పోయినప్పుడు, రిజిస్ట్రేషన్ పోయినప్పుడు ఈ కాపీ ఇవ్వాల్సిన పని లేదు, చూపించాల్సిన పని లేదని చెప్తారు. దాన్ని కొంతమంది ఇంటర్ప్రిట్ చేసి ఏమంటున్నారంటే, ఇది చూపిస్తానికి పనికి రాదంటే అసలు పనికే రాదు పుస్తకం. కానీ ఆ నియమం ఎందుకు పెట్టారంటే 2 కారణాలు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డే ఉండేటి, 1B రిజిస్టర్ తహసీల్ ఆఫీస్లో ఉండేది. నేను బ్యాంకుకి రుణం తీసుకోవడానికి పోతే 1Bకి బ్యాంకులో కాపీ లేదు, లేకపోతే రిజిస్టర్ దగ్గర 1B ఉండదు. కాబట్టి నా పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇచ్చి అందులో ఎంట్రీ చేస్తేనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పుడు ఏంటి, అన్ని ఆన్లైనే. ఈ ఆన్లైన్ రికార్డుకి బ్యాంకర్లకి యాక్సెస్ ఉంది, ఇదే ఆన్లైన్ రికార్డుకి సబ్ రిజిస్టర్కి ఉంది. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్, మళ్ళీ కొత్తగా పాస్బుక్ ఏం అవసరం ఏముంది, మళ్ళీ అడగాల్సిన పని కూడా లేదు. ఒకటి. రెండోది, పాస్బుక్ ఉన్న చట్టబద్ధత ఏంది, పాస్బుక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అన్ ఆర్ఓఆర్ రికార్డ్. అంతే. పాస్బుక్ లో అంటే ఆర్ఓఆర్ లేకుండా పాస్బుక్ ఉంటే ఎట్లా? కానీ మీకు గుర్తుందో అనుకుంటాను, 71 చట్టం కింద ఆర్ఓఆర్ లేకుండానే 1000 పాస్ పుస్తకాలు తయారైనాయి. అసలు లింక్ ఉండేది కాదు, అంటే దొంగ పాస్ పుస్తకాలు. దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నారు, ఎగ్గొట్టారు. అందుకే ఈ చట్టం ఏమంటుందంటే, రిజిస్ట్రేషన్లకు పోయినప్పుడు, అదేవిధంగా రుణాల కోసం పోయినప్పుడు రైతు దగ్గర ఫిజికల్ పాస్బుక్ ఇవ్వమని అడగొద్దు. డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఎ ఫిజికల్ పాస్బుక్ అని చెప్పాం. సో ఈ రైతులకు ఎప్పుడైనా మీరు రుణాలకు పోయినప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ పోయినప్పుడు కానీ, మీ చేతిలో ఏదైతే ఫిజికల్ కాపీ ఉంటుందో దీన్ని చూపించాల్సిన పని లేదు. అది మనం మీరు చెప్పింది అర్థం. అలాగే మనతో మనోజ్ కుమార్ గారు చెన్నై నుంచి ఒక రైతు, ఆయనకి సంబంధించిన భూమికి సంబంధించిన సమస్య అడుగుతున్నారు. మనోజ్ గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ సందేహాలు ఏంటో అడగండి, వారు స్పష్టంగా సమాధానం చెప్తారు. హెచ్ఎంటీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు పెట్టడం మాకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఓకే, హలో, అడగండి సార్, మీ క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ. మీ నిజంగా రైతులకి, లక్షల మంది రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 3 రోజులుగా సునీల్ గారిని విలువైన టైంను కూడా అడిగి ఆ ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని మర్చిపోలేను సార్. సునీల్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే తెలియని వాళ్ళకి బాగా మీరు తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఎంతో అభినందనలు చెప్తున్నాను సార్. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు యాక్చువల్ గా పట్టా భూమి నాకు ఒక 2 acres ఉంది సార్. ఓకే. అయితే దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కాలం పెట్టారు కాస్ట్ అని చెప్పి. ఈ కాస్ట్ అని పెట్టినప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, నాకు ఒక ఏడాదికి వాళ్ళ కాస్తుకి ఇచ్చాను అనుకోండి, ఆయన పేరు వస్తుంది. రేపు నేను ఇంకోళ్ళ కాస్తుకి ఇవ్వాలి అంటే, నేను కవులకి ఇవ్వాలి అంటే ఆయన పోవట్లేదు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ ఉండే మా భూమిలోంచి పోవట్లేదు, నాకు మా పేరు ఉంది కదా అంటున్నాడు. అప్పుడు దానికి మేము ఏం చేయడం, మరి ఫస్టే రాయించుకోవడమా, అవన్నీ ఏది ఒక నెలకు లేకుంటే ఒక పంటకు కాదని రాయించుకోవడమా, దీనికి నాకు సమాధానం కావాలి. ఇది చాలా కీలకం. దీని మీద చాలా ఎక్కువ అహోబోలు ఉన్నాయి.
ఒక 2 నిమిషాలు దీనికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తా. 71 చట్టం కింద కూడా కాస్త కాలం ఉండేది. 2020 చట్టం కింద కాస్త కాలం పోయింది. 24 చట్టం కింద మళ్ళీ కాస్త కాలం వస్తుంది. 71 చట్టం కింద కాస్త కాలం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం కౌలుదారు పేరు రాసామా? ఎప్పుడు లేదు. కాస్త కాలంలో కౌలుదారు పేరు మనం ఎప్పుడు రాయలేదు. రాయకపోగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చట్టం వచ్చింది కౌలుదారుల కోసం. దాన్నే లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఇవ్వటం కోసం ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ పేరుతోటి రుణ అధికృత సాగుదారుల చట్టం అని చెప్పి చేశాం. దాని కింద ఎవరైతే ఈ కౌలుదారులు ఉన్నారో ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకోవాలి, గ్రామ సభలో పెడతారు, విచారణ చేసి భూ యజమానికి అభ్యంతరం లేకపోతే ఒక ప్రత్యేకమైన కార్డు ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కొత్త చట్టం కింద కూడా కౌలుదారుల పేరు కాస్త కాలంలో రావు. నెంబర్ 1. మరి ఎవరి పేర్లు రాస్తారు అంటే యజమాని కావాల్సిన వాడు ఇంకా పట్టాకి ఎక్కకుండా ఉన్న వాళ్ళ పేర్లు కాస్త కాలంలో వస్తాయి. మాన్యువల్ గా రాయరు, కింద ఉన్న విఆర్ఓ అధికారి ట్యాంపర్ చేయడానికి లేదు, ఎంఆర్ఓను ఆ పైసా అధికారి రాస్తారు. కాబట్టి ఒక మాట ఈ చట్టంలో కూడా చెప్పింది ఎలా ఏంటంటే ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉండి ఇంకా పట్టాదారులు కాలేకపోయారో వాళ్ళ హక్కులకి గుర్తింపు ఇవ్వటం కోసం, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా ఉండడం కోసం మాత్రమే కాస్త కాలం. ఎస్ సార్, మీ సందేహం క్లియర్ అయింది అనుకుంటారు సునీల్ గారు. సార్, ఇప్పుడు సెక్షన్ 11 ప్రకారం మీకు కొత్త వర్డ్ ప్రెజెంటివ్ రికార్డ్ అని భూభారతిలో వినిపిస్తుంది. అది ఏంటి సార్ దానికి సంబంధించి? అది కొత్తవాడు కాదు, పాతవాడు. ఆ కొత్తవాడు పోయి ఇంకేదో రాద్దామని అనుకున్నాం కానీ ఆ వెసులుబాట్లేదు. ఇది కొంచెం వివరిస్తా. ఓకే. మన భారతదేశంలో భూమి హక్కుల నిరూపణకి ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. ఓకే. అంటే మనకు ఎన్ని రికార్డుల పేరున్నా రేపొద్దున కోర్టుకు పోయి ఈ రికార్డు తప్పంటే మళ్ళీ పోతుంది. తర్వాత ఏ రికార్డులో ఉన్న వివరాలకి కూడా ప్రభుత్వ గ్యారంటీ ఏమి లేదు. ఆర్ఓ రికార్డు ప్రభుత్వమే రాస్తుంది. గవర్నమెంట్కి పోయి ఆ రికార్డులో సునీల్ పట్టదారు ఓనర్ రాసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంకో ఆయన వస్తున్నాడు, నువ్వే నాకు గ్యారంటీ ఇవ్వాలంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు. ఇది మారాలి అంటే ఈ వీటన్నీ మనం ప్రిజంప్టివ్ రికార్డ్ అంటాం. ప్రిజంప్టివ్ రికార్డ్ అంటే ఏంటంటే ఈ రికార్డులు రాసిన వివరాలు ఎవరైనా తప్పు అని నిరూపించేంత వరకు సరి అయినగా భావించాలని అర్థం. ఈ వ్యవస్థ తప్పు, దీన్ని మార్చాలి, ప్రిజంప్టివ్ రికార్డు ఉండకూడదు, టైటిల్ గ్యారంటీకి దిశగా పోవాలి అని 2004లో కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అందుకు తగ్గట్టుగా ఎన్ఆర్ఎల్ఎంపీ పథకం తీసుకొచ్చింది. అది ఇప్పుడు డిఎల్ఆర్ఎంపీగా రూపాంతరం చెందింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ తేవాలని ఒక నిర్ణయం జరిగింది. కానీ దానికి చాలా ఒడిదుడుకులు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొదలుపెట్టిన దగ్గర దాని మీద ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అంటే మంచి చెడు రాజకీయాలు పక్కకు పెడితే అది పూర్తిగా ప్రచారంలో కానీ మరొకటి కానీ నిజంగా ఏంటి సార్ దానివల్ల ఏదైనా మనకి దానిలో లోపాలు? చట్టం మంచిదే, కొన్ని తప్పిదాలు జరిగినాయి దాంట్లో. అంటే చిన్న చిన్న కారణాల వల్ల అది చాలా రాజకీయంగా గొడవగా మారింది. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. యూపీఏ ప్రభుత్వం 2 సార్లు ముసాయిదా చట్టం తయారు చేసింది, 2009లో 2011. ఎన్డీఏ వచ్చిన తర్వాత కూడా 2015, 2018, 2019లోనూ ఇంకో ముసాయిదా చట్టం టైటిల్ గ్యారెంటీ ఎట్లుండాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ముసాయిదా. బహుశా అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకున్న ముసాయిదా ఏదైనా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ అది ఆచరణకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాజస్థాన్ ఒక 2016లో ఒక ప్రయత్నం చేసింది, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేసింది. కానీ ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్. అంటే ఈ కాగితం ఉంటే ఇక మీరే యజమాని, మా దగ్గర ఒకటే భూమి రికార్డు ఉంటుంది, ఇంకా అన్ని మాయమైతాయి, మీరు యజమాని అవునా కదా ఈ రికార్డులో చూసుకుంటే చాలు అంటే ఇప్పుడున్న వ్యవస్థకి ఒక రెవల్యూషనరీ మార్పు. కానీ అది కావాలి. ఇప్పుడు మీరు భూ యజమాని, నేను కనుక ప్రభుత్వం తరపున వచ్చి ఈ భూములకు ఒక్కటే రిజిస్టర్ ఉంటుంది, ఇది ఉంటే ఇది ఫైనల్, ఇంట్లో మీ పేరుంటే ఇంక మీరే ఓనరు, మీ చేతికి ఒక పట్ట నేను ఇస్తా, దీనికి గ్యారంటీ నేనే, మీకు నష్టం జరిగితే నేను నష్టపరిహారం కట్టిస్తానంటే అంతకంటే సంతోషం ఉంటుంది. తెచ్చే చట్టమే టైటిల్ గ్యారంటీ. కానీ అది తేవటంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని నియమాల మీద గొడవ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలు మరొకసారి ఆలోచన చేయాలి. ఈ ఆర్ఓఆర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. దీనికంటే మించిపోవాలి అంటే ఒకటే మాట, ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డు మీరు రాస్తున్నారు, ఈ రికార్డుకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ఈ రికార్డులో పేరు ఉన్నట్లయితే ఇక నేను యజమాని అని భరోసా ఉండాలి, ఈ రికార్డులో పేరు వచ్చిన తర్వాత కూడా నాకు ఏమైనా చిక్కులు వస్తే నష్టపరిహారం కట్టించే వ్యవస్థ కావాలి. అది జరగాలి అంటే టైటిల్ గ్యారంటీ రావాలి. మనతో హరిత గారు సంగారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు. హరిత గారు అడగండి, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, భూ భారతి కమిటీ సభ్యులు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. హలో, అడగండి హరిత, అడగండి. హలో హరిత గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, అడగండి అమ్మా, వినపడుతుంది, మాట్లాడండి. నమస్కారం అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. మా నాన్నగారు నాకు 2014లో కొంచెం భూమి రాసేసారండి. రిజిస్ట్రేషన్ అయ్యింది, పాస్బుక్ వచ్చింది.
టైటిల్లో ఎక్కలేదండి, ఇంకా మా నాన్నగారి పేరే చూపిస్తుంది. పాస్బుక్ ఎప్పుడు వచ్చింది మీకు? ఏ సంవత్సరం? పాస్బుక్ 2015లో పాస్బుక్ వచ్చింది. 2015 ధరణి కంటే ముందు. ధరణి కంటే ముందండి. మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా జరిగిందా? పేరు ఇచ్చాను ధరణి, అప్పుడు మా పేరు చేయమని ఇచ్చాను ఆ ఊరి పట్టు వారికి. హరిత గారు, మీకు మీ నాన్నగారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇచ్చారా లేకపోతే డాక్యుమెంట్ ద్వారానండి? ఇది కూడా చాలా సమస్య. ధరణికి రావడానికంటే ముందు చాలా మంది రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కొని ఇంకా మ్యూటేషన్ జరగలేదు. ధరణికి ముందు వ్యవస్థ ఏంటి? సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, తహసీల్దార్ మ్యూటేషన్ చేయాలి. ఇది రిజిస్టర్డ్ దస్తావేజ్ తీసుకొచ్చి మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే విచారణ చేసి మ్యూటేషన్ చేయాలి. ధరణి వచ్చిన తర్వాత కూడా కొన్ని లక్షల పెండింగ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. దానికోసం ధరణిలో అవకాశం కల్పించినా అట్లా పేరుకుపోయి ఉన్నాయి. ఈ రోజు కూడా కొన్ని లక్షల మంది పాత దస్తావేజులు ఉన్నాయి, మ్యూటేషన్ కాకపోవటం చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి? ఆ సర్వే నెంబర్ల విస్తీర్ణం అప్పటికే నిండిపోయింది. అంటే భూమి లేని వాళ్ళు ఆల్రెడీ ఎక్కించుకున్నారు, ఈ మ్యూటేషన్ కాలేదు. సో ఇప్పుడు కనుక కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇవేవైతే సమస్యలు ఉన్నాయో వాటికి ఈ చట్టం కింద పరిష్కారం ఉంటుంది. కలెక్టర్ కనుక అప్పీల్ చేసుకున్నట్లయితే కొత్త చట్టం కింద విచారణ చేసి పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ట్రిబ్యునల్స్ అది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో దీనికి ముందుగా మీరు CCL వాళ్ళని ఇది చేయమని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన విధి విధానం ఎట్లా ఉంటాయి? ఇలా 2-3 అంశాలు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాటిలో చాలా అంశాలలో రెండో అప్పీలు ట్రిబ్యునల్కి వస్తుంది. కలెక్టర్ల తీర్పుల మీద అన్ని ట్రిబ్యునల్కి వస్తున్నాయి, ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది. ట్రిబ్యునల్ తీర్పు ఇంకా ఫైనల్ జిల్లా స్థాయిలో, ఇక మళ్ళీ ఇంకా రెవెన్యూ యంత్రాంగంలో పైనకు వచ్చేది ఏమీ లేదు. ఈ ట్రిబ్యునల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎన్ని ఉంటాయి అనేది మీద ఈ చట్టం ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎన్ని కావాలంటే అన్ని, జిల్లాకు 1 కావాలా, 2 కావాలా, లేదా 2-3 జిల్లాలు కలిపి ఒక ట్రిబ్యునల్ పెట్టాలా, అవసరాన్ని బట్టి పెడతారు. అందులో ఎవరు ఉండాలి, వాళ్ళ నియామకం ఎలా జరుగుతుంది అనేది రూల్స్లో వస్తుంది. ఇప్పుడు ఆ చట్టంలో పేర్కొనలేదు. దాంతోపాటు ఇంకొక మాట ఏమన్నా శరత్ గారు చెప్తున్నట్టుగా ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు CCLAనే ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. అంటే ఆ గ్యాప్ రాకూడదు. ట్రిబ్యునల్ ఏర్పాటు పడడానికి 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఈ కాలంలో అప్పీల్ వ్యవస్థ లేకుండా ఉండకూడదు. కాబట్టి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటేంత వరకు, లేదా ఏదైనా ప్రాంతానికి ట్రిబ్యునల్ లేనట్లయితే ఎవరైతే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA గారు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో, వారే ట్రిబ్యునల్గా వ్యవహారం చేస్తారు. మనతో సీతారామరెడ్డి గారు నార్కెట్పల్లి నుంచి జాయిన్ అవుతున్నారు. సీతారామరెడ్డి గారు, మీ సందేహం అడగండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. సార్, ఫస్ట్ HMT వారికి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రెడ్డి అన్న గారికి చాలా సమస్యల గురించి అవగాహన ఉంది సార్. ఆయన ఎంత మా రైతులు కానీ, ఏపీ కానీ, తెలంగాణ రైతులు కానీ, ఇంకా వేరే రైతులు కానీ ఆయన రుణపడి ఉంటారు సార్. అంత నాలెడ్జ్ చాలా ఉంటుంది సార్. అది ప్రభుత్వం గొప్ప అవకాశం ఇచ్చింది, వారు దాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరికీ మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో నా సమస్య ఏమిటంటే సార్, నా ల్యాండ్ ఒక పక్క యాక్చువల్ సర్వే నెంబరు వేరే సర్వే నెంబర్ అతను ఆక్యుపై చేశాడు సార్. అతను ఆధీనంలో ఉన్నది కొంత ల్యాండ్. సర్వే నెంబరు నేను టీపన్ కట్టాను. టీపన్ కట్టిన తర్వాత కూడా పక్క లాంటి ల్యాండ్ ఉన్నది. దాన్ని తీసుకోవాలంటే ఎలా అవుతుంది సార్? అది 2 మార్గాలు ఉంటాయి. ఎక్కడెక్కడైతే వాళ్ళ భూమి ఇతరుల ఆధీనంలో ఉందనో, లేకపోతే ఈ గెట్ల విషయంలో పంచాయతీ ఉంటే, ఒకటి చట్టంలో మార్గం ఏంటంటే ఎంజాయ్మెంట్ సర్వే. వాళ్ళ సర్వే నెంబర్ ప్రకారం ఒకసారి సర్వే చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఇంకెక్కడ పోయిందనే తేలుతుంది. కొంత పరిష్కారాలు అక్కడ చేసుకోవడానికి ఉంటుంది. రెండోది, ఇది రికవరీ చేసుకోవాలంటే కనుక కోర్టు ద్వారా పోయి రికవరీ సూట్ వేసుకొని తెచ్చుకోవాలి. ఇది 2వ మార్గం. మూడోది ఏంటంటే, ఈ చట్టంలో ఇంకొక మాట కూడా చెప్పాము, రీసర్వే జరగాలని. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం. తెలంగాణకి భూ సమస్యల సర్వరోగ నివారణ ఏదైనా ఉంది అంటే సర్వే జరగాలి అని. ఇప్పటిదాకా ప్రభుత్వాలు మాటలు అన్నాయి, కానీ ఈసారి చట్టంలోనే పేర్కొన్నారు రీసర్వే చేసి కొత్త ROR తయారు చేస్తామని. అది కనుక జరిగితే ఇలాంటి సమస్యలన్నిటినీ గ్రామ స్థాయిలో పరిష్కారం చేయడానికి ఉంటుంది. ఇప్పుడు వారు చేయాల్సిందల్లా ఇప్పటికిప్పుడు పరిష్కారం కావాలంటే కోర్టుకు వెళ్ళాలి, లేదా కొత్త చట్టం వచ్చినాక ఎంజాయ్మెంట్ సర్వేని కూడా అడగడానికి అవకాశం ఉంది. అట్లా ఈ రెండింటికి సార్, రీసర్వే ఒకటి లాంగ్ టర్మ్ ఐడియా, ఈ ఎంజాయ్మెంట్ సర్వే ఒకటి మీరు రిపీటెడ్గా చెప్తున్నది. ఈ 2 డిఫరెంట్గా జరుగుతాయా? ఈ రెండింటి మధ్య క్లాష్ వస్తే, అంటే ఇప్పుడు రకరకాల మనకి క్లాష్ నాకైతే క్లాష్ రావడానికి అవకాశం ఉందా అనిపిస్తుంది. ఎలా ఓవర్కమ్ కాగలుగుతాం? అంటే రీసర్వే అనేది సర్జరీ, ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఫస్ట్ ఎయిడ్. అంటే ఎక్కడెక్కడ సర్వే నెంబర్లలో, ఇప్పుడు ఉదాహరణకి తిరుమలగిరి సాగర్ మండలంలో రెవెన్యూ శాఖ ఒక పైలట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అక్కడ
ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చేసారు అక్కడ రకరకాల వాటిలో. ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేస్తుంది. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి సర్వే నెంబర్ వారీగా ఎవరి ఆధీనంలో ఎవరు అనుభవదారులుగా ఉన్నారు అక్కడ అది దాన్ని మనం ఎంజాయ్మెంట్ సర్వే అంటే అది రాష్ట్రమంతగా చేయరు. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో మీ సర్వే నెంబర్ ఎక్కువ భూమి పెరిగిపోయిన సందర్భాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో చేస్తారు. రీసర్వే అంటే ఏంటి? రెవెన్యూ గ్రామాన్ని యూనిట్ గా ప్రతి ఇంచు భూమి కొలవాలి, మళ్ళీ కొలిసి కొత్తగా పట్టం తయారు కావాలి, కొత్తగా రికార్డు తయారు కావాలి. ఇప్పుడు అది జరగాలి అంటే ఆధునికమైన పరిజ్ఞానం, ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి, సాటిలైట్ టెక్నాలజీ ఉంది. అది చేయాలి అంటే 563 కోట్లు ఎంతో ఖర్చు అవుతాయని ఇంతకుముందు అంచనా వేశారు. రీసర్వే కావాల్సిన డబ్బులన్నీ కూడా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ రీసర్వే ఇబ్బంది ఏంటంటే ఆ రీసర్వే మొదలు పెడితే చాలా చిక్కులు వస్తాయి. దాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. కొంత కష్టంతో కూడుకున్న పని. కానీ రెవెన్యూ మంత్రి గారు అన్నారు కష్టంతో కూడుకున్న పని అయినా మేము రీసర్వే చేయబోతున్నాం అన్నారు. కాబట్టి రీసర్వే జరగాలని ఆశిద్దాం. ఛాలెంజింగ్గా జరగాలి. నిజంగా ఇప్పుడు అర్హత లేని వాళ్ళు ఉంటే కొంత గొడవలైనా కూడా దాన్ని తీసుకురావడం మంచిది. సార్, మనతో ఆనందరావు గారు కొత్తగూడెం నుంచి ఉన్నారు, రైతు. ఆనందరావు గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం సార్. అడగండి. పూర్తిగా ఏజెన్సీ జిల్లా సార్, ఇది మొత్తం 170 ఏరియా మాది. అడగండి ఆనందరావు గారు. సార్ మాది 170 కిందకి వస్తుంది సార్ మొత్తం. ఓకే. మాది ఏజెన్సీ ప్రాంతం. అయితే ఇక్కడ ఎన్టీఆర్ చట్టంలో పొందపరిచారా సార్ ఇది? నేను ప్రశ్న పూర్తిగా అడగని చెప్తాను, సమాధానం చెప్తాను నేను. సార్ మాది ఏజెన్సీలో ఎల్టీఆర్ ఇప్పుడు కలెక్టర్ కిందికి వస్తుందా, అది ఐటీడీఏ పీఓ కిందికి వస్తుంది సార్? ఎల్టీఆర్ నేను వివరిస్తా. ఇప్పుడు ఇక్కడైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఉంది, మీకు తెలిసిందే. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాదు, ఖమ్మము, ఒక 2 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో స్థిరాస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉంది. ఎల్టీఆర్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్, తెలంగాణ షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ పేరుతోటి. దాని సారాంశం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో, షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనులు తప్ప వేరే వాళ్ళు భూములు కొనడానికి వీలు లేదు. మరి అక్కడ ఎవరికైతే భూములు ఉన్నాయో ఆర్ఓఆర్తో క్లాష్ ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేదా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇక్కడ ఆర్ఓఆర్లు అమలు చేయాలి. దాంతోపాటుగా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఈ ఎల్టీఆర్ ఉల్లంఘన జరగకుండా ఉండడం కోసం ఒక నిబంధన ఇంకోటి ఏంటంటే, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఆర్ఓఆర్లో ఎవరైనా నమోదు చేసుకోవాలంటే కే ఫామ్, ఎల్ ఫామ్ అని ఒక సిస్టమ్ ఉంది. అంటే పిఓఐటీడీఏ, ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ అప్పుల్లో వచ్చిన తర్వాతనే ఆర్ఓఆర్కి ఎక్కించడానికి ఉంటుంది. ఒక మాట అయితే చెప్పగలుగుతాను, ఆర్ఓఆర్లో ఏదైతే రికార్డ్ చేయబోతున్నారో ఎల్టీఆర్కి ఉల్లంఘించిన వాటిని ఆర్ఓఆర్లో నమోదు చేయడానికి వీలు పడదు. అంటే ఎవరన్నా ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి హక్కులు పొందినట్లయితే అది ఆర్ఓఆర్ నమోదు కాదు. ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్టీఆర్ చట్టం దీనికి లోబడే ఉండాలి. ఎల్టీఆర్ చట్టానికి లోబడే ఆర్ఓఆర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో అనుమానం అవసరం లేదు. కానీ చాలాసార్లు ఏమంటున్నారంటే దీనికి ప్రత్యేకంగా నియమాలు ఉండాలంటారు. ప్రభుత్వ ఆలోచన కూడా ఏంటంటే నియమాలు రూపొందిస్తున్నప్పుడు గిరిజన ప్రాంతాలలో సాదాబాయినామా క్రమబద్ధీకరణ కావచ్చు, గిరిజన ప్రాంతాలలో మ్యూటేషన్ సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైన నియమాలు ఉండే అవకాశం ఉంది. అంటే అవన్నీ కూడా ఎల్టీఆర్కి లోబడే ఉంటాయి. దాన్ని ఉల్లంఘించి ఆర్ఓఆర్ ఉండడానికి వీలే లేదు. జాతీయ స్థాయిలో కూడా కీలకమైనది చేస్తారు. సార్, ఇప్పుడు గతంలో దానికి సంబంధించి ఏవైతే నమోదు కార్యక్రమంలో నమోదు చేసే క్రమంలో చాలా తప్పులు జరిగినాయి, కొంతమంది అధికారులే తప్పులు చేసిందని చెప్పి ఒక వాదన ఉంది. సో ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఈ 1920 సెక్షన్ ఏదైతే ఈ అధికారులు ఒకవేళ ఈ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటున్నాం, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వాటికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే దీన్ని కూడా కొంచెం మనం లోతుగా చర్చించాలి. దీన్ని కూడా చాలా చర్చ అయిన అంశం. సెక్షన్ 1920 అనేది ఆర్ఓఆర్ చట్టం కింద ఎవరైతే రికార్డింగ్ అథారిటీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ అవి. ఒక పక్కన ఏమంటున్నామంటే, ఎవరైతే ఆర్ఓఆర్ చట్టం కింద ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్పీలేట్ అథారిటీ కానీ రికార్డింగ్ అథారిటీకి ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు మీద మీరు అప్పీల్కి పోవాలి, కానీ వాళ్ళ మీద సివిల్ సూట్ వేయకూడదు అంటాం. ఎందుకంటే జడ్జి కనుక ఒక తీర్పు ఇస్తే తీర్పు మీద అప్పీల్కి పోతాం, కానీ జడ్జి మీద కేసు వేయం కదా. సో అది సివిల్ సూట్కి సంబంధించి అది చాలా స్పష్టత ఇచ్చారు. ఒకటి. రెండోది, ఎవరన్నా రెవెన్యూ అధికారి బోనఫైడ్తో ఇంటెన్షన్తో ఏదైతే యాక్షన్స్ తీసుకుంటారో దాని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోకూడదు అనేది ఒక నియమం. ఎట్ ద సేమ్ టైం మరి తప్పు చేస్తే ఫ్రాడులెంట్గా తప్పుడు ఉద్దేశాలతోటి మోసపూరితంగా రికార్డులను ట్యాంపర్ చేయటము, ప్రభుత్వ భూములకి పాస్ పుస్తకాలు జారీ చేయటము, ఏదైనా ఫ్రాడులెంట్ ఆర్డర్లు ఇవ్వటము, అట్లాంటప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలనేది కూడా సెక్షన్ 20లో పేర్కొన్నారు. ఎవరైనా కింద స్థాయి అధికారులు తప్పుడు పద్ధతిలో ప్రభుత్వ భూములకి పాస్బుక్లు ఇచ్చినా, రికార్డ్స్ని ట్యాంపర్ చేసినా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ, ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, దాంతోపాటుగా అన్ని రకాల క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 20 ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. దాంతోపాటు ఇంకొకటి కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి.
దీంట్లో సెక్షన్ 16లో రివిజన్ అధికారాలు ఉన్నాయి సిసిఎల్ఏ గారికి. అది ప్రత్యేకంగా దేనికోసం అంటే ప్రభుత్వ భూమి, భూదానము, ఎండోన్మెంటు, వక్ఫ్కు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న భూములకి ఎవరైనా రికార్డులో తప్పుగా నమోదు చేయించుకున్నా, తప్పుడు పద్ధతిలో ఆ భూములకు ఎవరైనా పాస్ పుస్తకాలు పొందినట్లయితే సిసిఎల్ఏ గారు తనంతట తానుగా రికార్డు తెప్పించుకొని సవరించవచ్చు. ఎవరైనా దరఖాస్తు పెట్టవచ్చు. మీరు నేను కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎక్కడో మారుమూలన్న గ్రామంలో ప్రభుత్వ భూమికి ఎవరైనా పాస్బుక్ పొందితే అక్కడ ఆఫీసర్ చర్య తీసుకోవాలని ఏం లేదు. మనం ఇక్కడ కూర్చొని కంప్యూటర్లో కంప్లైంట్ చేసేస్తే దాని మీద సిసిఎల్ఏ విచారణ చేయాలి. అంతేకాదు దీని మీద సభలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు మాట్లాడితే ఏం చెప్పారంటే, భూభారతి యాప్లో మేము ఒక ఆప్షన్ ఇస్తాము, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా సరే ప్రభుత్వ భూములను ఎవరైనా తప్పుగా ఆక్రమించుకున్నారనో లేకపోతే ఆక్రమించుకుని పట్టాలు పొందినట్లయితే మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే వెంటనే రివిజన్ చేస్తాము. దాంతోపాటుగా మీ కంప్లైంట్ స్టేటస్ ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ సెక్షన్ చాలామందికి తెలియాలి. ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ భూమి కానీ, ఎండోన్మెంట్ భూమి కానీ, వక్ఫ్ భూమి కానీ, ఈ ఇంట్రెస్ట్ ఉన్న భూములు ఏమైనా ఉన్నా సరే ఎవరైనా వాటిని బలవంతంగా తీసుకున్నా, తప్పుడు పద్ధతిలో పాస్బుక్లు పొందినా క్యాన్సిల్ చేయొచ్చు. అవన్నీ సిసిఎల్ఏ కూడా కంప్లైంట్ చేయొచ్చు. మనతో ప్రసాద్ గారు ఒంగోలు నుంచి వారి సందేహపడుతున్నారు. ప్రసాద్ గారు అడగండి. ఇక్కడ భూభారతి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. మీకు డౌట్ ఏంటో అడగండి. హలో సార్. అడగండి ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. వినపడుతుంది, అడగండి. సార్ మేము మా నాన్న పేరు, మా అమ్మ పేరు మీద భూమి ఉంది సార్, 4.5 ఎకరా. అడుగుతున్నాం సార్. వినపడుతుంది సార్? వినపడుతుంది. ఎక్కడుంది భూమి? ఆంధ్రాలోనా తెలంగాణలోనా? ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి తాలూకా సీఎస్పురం మండలం సార్. ఓకే. మా అమ్మగారి పేరు 4.5 ఎకరా భూమి ఉంది సార్. ఓకే. సీఎస్పురం మండలం సార్, సీఎస్పురం మండలం పెద్దగోవులపల్లి. తెలుసు, చెప్పండి. అక్కడ మా అమ్మగారి పేరు 4.5 ఎకరా ఉంది సార్. దాన్ని నాకు తెలియకుండా మా తమ్ముళ్ళకి 2 మార్చేస్తారు. నా సంతకం లేకుండా ఎలా మార్చేస్తారు అది? ఇప్పుడు అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా 71 RO చట్టమే కొనసాగుతుంది. దాంట్లో కొన్ని మార్పు చేర్పులతోటి అక్కడ ఉన్న 1971 RO చట్ట ప్రకారం వారసుల మధ్యలో అంగపంపకలు జరిగినప్పుడు పట్టా మార్పిడి అధికారం తహసీల్దార్కి ఉంది. తహసీల్దార్ విచారణ చేసిన తర్వాతనే ఆ పాస్బుక్ జారీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తప్పుగా జరిగి ఉంటే దాని మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు కొంతమంది పేరు మీద జరిగింది అంటున్నారు కాబట్టి తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద 71 RO చట్ట ప్రకారం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. ఆ పైన రివిజన్ అధికారాలు కూడా ఒకప్పుడు జాయింట్ కలెక్టర్కి ఉండేటి, ఇప్పుడు డిఆర్ఓకి ఇవ్వడం జరిగింది. డిఆర్ఓ దగ్గర రివిజన్ పిటిషన్ కూడా వారు దాఖలు చేసుకోవచ్చు. మీరు విన్నారు, ఆర్డీఓ గారికి మీరు కంప్లైంట్ చేయాలంటున్నారు ప్రసాద్ గారు. ఎస్ సార్. ఇప్పుడు అన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తామని చూస్తున్నారు ప్రజలు. సమస్య అంటే నిజంగా సమస్యలు అలా ఉన్నాయి సార్. ప్రజలవి, రైతుల కష్టాలు కానీ రకరకాల కేసులు. సార్, అన్ని భూ సమస్యలకి భూభారత్ చట్టంలో అవకాశం ఉందా, లేకపోతే ఏ సమయంలో సివిల్ కోర్టు కూడా వెళ్లాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు? ఎట్లాంటి సందర్భంలో సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది? ఇప్పుడు ROR చట్టం అనేది హక్కులు ఉన్న వాళ్ళని రికార్డు చేసే చట్టం మాత్రమే, హక్కులు ఇచ్చే చట్టం కాదు. మీకు హక్కు ఉంటే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన ఆధారంగా మీకు ఒక కాగితం వస్తుంది, అది పాస్బుక్ అంటాం. అంతేగాని ఈ చట్టం హక్కుల కల్పన చేయదు. దాని అర్థం ఏంటి? హక్కుల వివాదాలు ఉన్నప్పుడు ROR చట్టం కింద ఉన్న అప్పిలేట్ అధికారులకు అధికారాలు ఉండవు. అది పట్టా భూముల హక్కులు కావచ్చు, లేదా అసైన్మెంట్ భూముల హక్కులు కావచ్చు. యాజమాన్య హక్కుల వివాదం ఉన్నప్పుడు సివిల్ కోర్టుకు వెళ్ళాలి. అది తంబు రూల్ అది. ఇక రెండవది, ఈ హక్కుల వివాదాలు వచ్చినప్పుడు దీంట్లో ఈ చట్టంలో కూడా స్పష్టంగా చెప్పారు, యాజమాన్య హక్కుల వివాదం ఉన్నట్లయితే సివిల్ కోర్టుని ఆశ్రయించాలి అని. ఇక రెండో అంశం ఏంటంటే, రికార్డుల తప్పొప్పులు ఏవైతే ఉంటాయో ఆ రికార్డుల తప్పొప్పుల సమస్యలే తెలంగాణలో ఉన్న భూమి వివాదాల 80% ఇవే. రికార్డుకి ఎక్కలేదని ఇవే ఉంటాయి. సో ఈ 80% తెలంగాణ భూ సమస్యలకి ROR పరిష్కారం చూపుతుంది. ఒక 20% భూమి సమస్యలకి ఈ చట్ట పరిధులు రావు. ఇప్పుడు అసైన్మెంట్ భూమి అమ్మకాల కొనుగోలు వివాదం ఉంది, ఇనాం భూములకు ORC రాలేదు, LTR వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ ROR చట్ట పరిధి కాదు. సో ఈ 80% సమస్యకి పరిష్కారం చూపుతుంది, కానీ తెలంగాణలో అన్ని సమస్యలకి ROR మాత్రమే పరిష్కారం కాదు. మనతో నరసింహారెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు, మీ సమస్య ఏంటి అడగండి. సార్ నమస్కారం అండి, స్టూడియోలో. అడగండి. అది మాకు మా అంకుల్ది జనగాం దగ్గర లింగాలగంపూర్ మండలంలో రెవెన్యూ అధికారుల ప్రకారంగా తండ్రి ఆస్తి వచ్చింది అన్నదమ్ములకు. వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముని కొడుకు ఆ భూమిని కబ్జా చేసింది. ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఈయన పాస్బుక్లు వచ్చినాయి, రైతు బంధు వస్తుంది. 22లో రైతు బంధు బంద్ చేయించింది ఇల్లీగల్ గా MROను మేనేజ్ చేసుకొని. అతను ఒక ఫేక్ సర్టిఫికెట్ తోటి కబ్జాలో ఉన్నాడు.
అది మేము ఫస్ట్ కోర్టులో కేసు నడుస్తుంది. సీఎం గారికి ఫస్ట్, రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ డేనే దరఖాస్తు పెట్టినాం. కానీ ఈ రోజు వరకు అది పరిష్కారం కాలేదు. రైతు బంధు మధ్యంతరంగా బంద్ చేయడానికి కారణము ఎక్కడే గవర్నమెంట్ కోర్టు ఏమి లీగల్ గా ఏం చెప్పలేదు. కానీ ఎంఆర్ఓ గారు మాత్రమే దానికి బంద్ చేశారు. ఇంట్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, రైతు బంధుకు రికార్డుకు ఒక లింక్ ఉంది. ఎవరి పేర్లు అయితే ఆర్ఓఆర్ రికార్డులో ఉంటాయో అది ఒకప్పుడు ధరణి కావచ్చు, రేపు రాబోయే భూభారతి కావచ్చు, రికార్డులో ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది. ఎక్కడన్నా వివాదాలు ఉన్నప్పుడు, కోర్టు డైరెక్షన్ ఉంటేనో లేదా టైటిల్ వివాదం ఉన్నప్పుడు దీన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు కాబట్టి రైతు బంధు కూడా ఆపే అవకాశం ఉంది. మరి కోర్టు తీర్పు ఇచ్చిందో లేదో మనకు తెలియదు. ఇది ఒక అంశం అయితే. రెండవది, ఇది పొజిషన్ అంటే యాజమాన్య హక్కుల వివాదము, పొజిషన్ రికవరీకి సంబంధించిన సమస్య. అది రెవెన్యూ యంత్రాంగం పరిష్కరించేది కాదు, పట్టాభూమి కాబట్టి. సో మన ముఖ్యమంత్రి గారి స్థాయికి వెళ్ళినా అది మళ్ళీ వచ్చి ఒక సివిల్ కోర్టు పరిష్కారం చేయాల్సిందే తప్ప రెవెన్యూ యంత్రాంగం పరిధిలో ఉండదు. ఇది కోర్టుకు వెళ్ళాలి. ఒకవేళ కనుక రికార్డుల్లోనే రెవెన్యూ యంత్రాంగం పొరపాటు చేసినట్టుగా కనుక ఉంటే దాని మీద కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా అప్పీల్ వేసుకోవచ్చు. సార్, ఈ భూభారత్ చట్టం ప్రకారం ఈ రికార్డింగ్ అథారిటీ ఎంఆర్ఓకా లేకపోతే ఆర్డీఓ, వీటికి సంబంధించి కన్ఫ్యూజన్ ఉంది కొంత. ఏ విధంగా జరుగుతుంది వీటికి సంబంధించి? అంటే నిన్న మొన్నటి వరకు అది 71 చట్టమైనా 2020 చట్టమైనా కేవలం తహసీల్దార్ మాత్రమే రికార్డింగ్ అథారిటీగా ఉన్నాడు. అంటే ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినా తహసీల్దారే రికార్డుకి ఎక్కించేది. కానీ మొట్టమొదటిసారిగా ఈ చట్టంలో కొన్ని అంశాలకు సంబంధించి ఆర్డీఓని రికార్డింగ్ అథారిటీగా చేయటం జరిగింది. కొనుగోలు చేసినప్పుడు, వారసత్వంగా వచ్చినప్పుడు రికార్డింగ్ అథారిటీగా తహసీల్దారే కొనసాగుతున్నాడు. కానీ ఇతర సందర్భాల్లో ఏంటి ఆ సందర్భాలు అంటే, కోర్టు కేసుల ద్వారా భూమి వచ్చినా, సాదా బైనామా రెగ్యులైజ్ చేసుకొని 13B తెచ్చుకున్నా, ఇనాం భూములకి ఓఆర్సీ తెచ్చుకున్నప్పుడు కానీ, లేదా పీటీలకి 3080 వచ్చినప్పుడు కానీ, కోర్టు ఆప్షన్లో భూమి వచ్చినప్పుడు కానీ, అట్లా ఒక 12 రకాలుగా భూమి వస్తే వీటిని రికార్డు చేసే అధికారం తహసీల్దార్కి లేదు. అది ఆర్డీఓకి కట్టబెట్టడం జరిగింది. కారణం ఏంటంటే వీటన్నిటిలో కొంత లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఉంది, కోర్టు తీర్పు రాగానే ఆ కోర్టు తీర్పు ఏముందో చూడాలి. అది చూడకుండా మ్యూటేషన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. రెండోది, ఈ 3080 కావచ్చు, ఓఆర్సీ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేది ఆర్డీఓనే కాబట్టి వారికే ఎక్కువ దాని మీద అనుభవం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ రకరకాల కారణాల వల్ల వీటికి రికార్డింగ్ అథారిటీగా తహసీల్దార్ బదులుగా ఆర్డీఓని ఉంచడం జరిగింది. కాబట్టి ఈ రోజున 2024 చట్టం కింద ఇద్దరు రికార్డింగ్ అథారిటీలు, తహసీల్దారు మరియు ఆర్డీఓ. తప్పులు జరగకుండా ఎక్కువ మీరు కేవలం కొనుగోలు వారసత్వంగా వచ్చినాయి తప్ప మిగతావన్నీ కూడా ఆర్డీఓ గారు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి వక్తు భూములు కానీ భూదాన్ భూములకు సంబంధించి వీటికి ఏ విధంగా ఈ చట్టంలో ఉంది? అంటే దీనికి ఒక 3 అంశాలు నేను చెప్తాను. 2 ఆల్రెడీ మనం కొంత మాట్లాడుకున్నాం కాబట్టి చివరిగా క్లుప్తంగా మళ్ళీ చెప్తాను. కానీ ఈ చట్టము ఎండోన్మెంట్ వక్ఫ్ భూములకి కూడా రికార్డులు ఎక్కించాలని చెప్తుంది. వాటి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలి. దాని మీద కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే ఎండోన్మెంట్ భూములకి దేవుడి పేరు మీద పుస్తకం ఇవ్వాలి. దేవుడి మాన్యాలు అయి ఉంటే కనుక టెంపుల్ పేరుతో పాస్బుక్ జారీ కావాలి. వక్ఫ్ భూములు అయితే వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే వాటి పేరు మీద వెళ్ళాలి. ఇంతకుముందు కొంత కన్ఫ్యూషన్ ఉంది 2020 చట్టం కింద ఇన్స్టిట్యూషనల్ పేరు మీద ఇవ్వాలా వద్దా అనేది. కానీ ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, అది ఎండోన్మెంట్ భూమి అయినా వక్ఫ్ భూమి అయినా ఆర్ఓఆర్కి ఎక్కుతుంది. ఎండోన్మెంట్ అని రాస్తారు, వక్ఫ్ అయితే వక్ఫ్ రాస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఆ ఇన్స్టిట్యూషన్ పేరు రాస్తారు, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు మీద పాస్బుక్ జారీ అవుతుంది. అదొకటి. ఇక రెండోది, ఎవరైనా ఎండోన్మెంట్ వక్ఫ్ భూములని తప్పుగా వాటికే పాస్బుక్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి రికార్డులో మార్చుకుంటే కనుక చర్యలు తీసుకునే అధికారం CCLకి ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇక మూడోది, ఎవరైనా సరే ప్రభుత్వ భూములకు కానీ ఎండోన్మెంట్ వక్ఫ్ భూమికి తప్పుగా పాస్బుక్లు పొందినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత అధికారులకు అధికారం ఉంది. మనతో శ్రీనాథ్ రెడ్డి గారు నకరేకల్ నుంచి రైతు వారి సమస్య అడుగుతున్నారు. శ్రీనాథ్ రెడ్డి గారు, ఇక్కడ సునీల్ గారు ఉన్నారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. నమస్కారం అండి. ఈ నగరకల్ మండలము కడపర్తి విలేజ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, అడగండి సార్, వినపడుతుంది, అడగండి సార్. అది మా విలేజ్ లో చాలా వరకు సైటు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒకరి పేరు మీద సర్వే నెంబర్ ఏమో వేరే ఉంటున్నది, ఒకరికి ఉన్నాయి. దాన్ని చేంజ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ అంటుంటున్నారు. రిజిస్ట్రేషన్ అంటే అందరు రైతులు ముందుకు వస్తలేరు. దీనికి ఏమైనా ఆప్షన్ ఉందా సార్ ఇప్పుడు ప్రపోజల్ దీంట్లో కొత్త చట్టంలో? అంటే దీన్ని 2-3 ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. వైవర్ట్ కబ్జా తెలంగాణలో అతిపెద్ద సమస్య. నా రికార్డు నంబర్కి వాస్తవ ఫీల్డ్కి లింక్ కుదరట్లేదు. ఒక్కొక్కసారి నేను అది సరి చేసుకోవాలంటే ఆ లింకులను కదిలిస్తే మొత్తం ఊరు లింకులు మారుతుంది. నా భూమిలో మీరున్నారు, మీ భూమిలో ఇంకెవరో ఉన్నారు రికార్డు పరంగా చూసుకుంటే.
ఇంతకు మునుపు పాత ధరణి రాకముందు ఒక వెసులుబాటు ఏముండేనంటే ఈ చైన్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటే హద్దు బదిలీ కింద మార్చే అవకాశం ఉంది. ఆ లింక్లో 2-3 ఉన్నారు, ఒకరికి 2-3 మార్చితే అన్ని సెట్ అవుతాయి అనుకుంటే ఇంతకు మునుపు తహసీల్దార్కి అధికారం ఉండేది హద్దు బదులు చేసుకోవడానికి. ఇప్పుడు అది లేదు. కొత్త చట్టం వచ్చినట్లయితే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎంజాయ్మెంట్ సర్వేకి స్కోప్ ఉంది కాబట్టి దాని ఆధారంగా కొంత రికార్డ్ కరెక్షన్ ఉంది. కానీ ఈ వైవట్ కబ్జా సమస్య తీరాలంటే రీసర్వే తప్ప శాశ్వత మార్గం లేదు. ఎందుకంటే చాలా గ్రామాలలో అది 2-3తో చైన్ రియాక్షన్ ఆగదు, మొత్తం గ్రామానికి చైన్ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయో కనీసం అట్లాంటి విలేజ్లన్నా రాష్ట్రం మొత్తం ఒకసారి రీసర్వే కాకుండా ఇట్లా కాంప్లికేటెడ్గా ఉన్న విలేజ్లలోనన్నా రీసర్వే చేస్తే తప్ప ఈ వైవట్ కబ్జా సమస్య. మీరు అన్నట్టు భూముల ధరలు నార్మల్గా ఉన్నప్పుడేమో ఇది అసలు పెద్ద ఇష్యూ కాదు, ఎక్కడైనా అంత విస్తీర్ణం ఉంటే చేసుకుంటాను. ఒకసారి భూముల ధరలు పెరిగి రోడ్డు పక్కకు వచ్చిన వాటికి నాదాల్లో వాడినాడు, ఈ గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం అదే జరుగుతుంది. మీరు ఇప్పుడు వరంగల్ రోడ్లో చూడండి, అది రోడ్డు పోయినప్పుడు రోడ్డు వైడింగ్ లో పోయినప్పుడు డబ్బులు ఎవరికి పోవాలన్నప్పుడు గొడవలు వస్తాయి, లేదా రోడ్ ఫేసింగ్ రాగానే గొడవలు వస్తాయి. అన్నదమ్ములు పంచుకున్నప్పుడు ఇక్కడ ఒక ఆయన తీసుకున్నాడు, అక్కడ ఒక ఆయన తీసుకున్నాడు, 2 లోపలికి ఉన్నాయి. సడన్ గా ఈ ల్యాండ్ పక్కన రోడ్డు వచ్చింది. ఈ ల్యాండ్ దున్నుకున్న పేరు కాకుండా ఇంకో అన్న పేరు మీద ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, రికార్డులో నేనున్నాను కాబట్టి ఈ భూమి నాది, అది నువ్వు తీసుకుంటాడు. ఇట్లాంటి వివాదాలని రావడానికి మీరు అన్నట్టుగా భూములు విలువలు పెరగటే కారణం. సాగర్ రావు గారు రైతు, హైదరాబాద్ నుంచి వారి సమస్య అడుగుపోతున్నారు. సాగర్ గారు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, మాది మా ఫాదర్ చనిపోయాడు సార్ 2009లో. చనిపోతే మాది గవర్నమెంట్ ల్యాండ్ మా 85లో మా ఫాదర్ పేరు మీద పట్టా ఉంది సార్. కానీ నేను మ్యూటేషన్ ఇచ్చాను సార్, మా పేరు మీద చేయమని నేను ఆల్రెడీ గిరాకత్ ఇచ్చాను సార్. కానీ ఆ నంబర్ నాకు 2 ఎకరాల 30 గుంటలు మాకు నా పేరు మీద చేయకుండా విఆర్ఓ గారు వేరే డబ్బులు తీసుకొని వేరే మ్యూటేషన్ ఇంతవరకు నాకు నా పని పట్టా చేయలేదు సార్. ఆయన డబ్బులు ఇంతగా చేస్తానని చేయలేదు సార్ అసలు. ఇది లావణి పట్టా ఉన్న వాళ్ళకి చాలా మంది ఇబ్బంది అవుతుంది. అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో 24-25 లక్షల ఎకరాల లావణి పట్టా భూములు ఉన్నాయి. వాస్తవంగా ఎవరికైతే పట్టా ఉందో వారికి ధరణికి ఎక్కాలి. ఇబ్బంది ఎక్కడ వచ్చిందో 2-3 కారణాల వల్ల అసలు లావణి పట్టా దగ్గర రాలే. 1 నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ లావణి పట్టాలు జారీ అయినాయి. నిజంగా దున్నుకున్నవాడు కాకుండా ఇంకెవరికో పట్టా ఉన్నవాడు పోయి ముందు ధరణికి ఎక్కించుకున్నాడు, ఇబ్బందులు వస్తున్నాయి. రెండోది చాలా నెంబర్లలో విస్తీర్ణాలలో అటు వీళ్ళకున్న వాస్తవ సాగుకి పట్టాకి పోలిక లేట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఎక్కువ మంది పాత చట్టం కింద పాస్బుక్లు ఉండి కొత్త చట్టం కింద రాని వాళ్ళలో ఎక్కువ శాతం ఈ లావణి పట్టా భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయనకి లావణి పట్టా ఉందన్నారు, ఆయన కనుక అనుభవంలో ఉంటే కొత్త చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు, కలెక్టర్కి అప్పీల్ చేసుకొని కరెక్షన్ చేయొచ్చు. ఇది కనుక సాల్వ్ చేస్తే అసైన్మెంట్ భూములది నాకు తెలిసి ఇంకొక 10 లక్షల ఎకరాలకు సంబంధించిన ఇబ్బందులన్నింటినీ తొందరగా తొలగించడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు కొన్ని భూములకు సంబంధించి ఇష్యూస్ కోర్టు తీర్పుల ద్వారా సంక్రమిస్తాయి. అందులో ముఖ్యంగా 38 కానీ 13B, ORC, సేల్స్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి, వీటికి సంబంధించి మ్యూటేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? మనం ఇంతకుముందే మాట్లాడుకున్న దాని గురించి ఆర్డీఓకి అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఆర్డీఓ విచారణ చేసి రికార్డ్కి ఎక్కించి మ్యూటేషన్ చేయొచ్చు. ఇంతకు మునుపు ఇవి తహసీల్దార్కి ఉండేటివి 71 చట్టం కింద, ధరణి చట్టం కింద వీటికి అసలు అవకాశమే లేకుండా ఉండే. భూభారతి చట్టం కింద వాటికి అవకాశం కల్పిస్తూ ఆర్డీఓకి అధికారాలు ఇచ్చారు. అలాగే సార్, ట్రిబ్యునల్స్ది సరే ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు చేసినా కానీ ఒకసారి ట్రిబ్యునల్లో ఒక జడ్జిమెంట్ లాగా వస్తే దానికి అంటే నెక్స్ట్ మళ్ళా సివిల్ కోర్టుకో లేకపోతే ఇంకో దానికి వెళ్ళటానికి ఉంటుందా, లేకపోతే ట్రిబ్యునల్ కోర్టు అంటే అది ఈక్వల్ టు జ్యుడిషియల్ దీని కింద కదా? ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్. కానీ ట్రిబ్యునల్స్ అన్ని హైకోర్టు జ్యుడిషియల్ ఉంటాయి కాబట్టి హైకోర్టుకు ఆశ్రయించడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది, దాన్ని మనం కాదనడానికి ఉండదు. సో ట్రిబ్యునల్ తీర్పు మీద హైకోర్టుకి వెళ్ళడానికి. కానీ బీహార్ రాష్ట్రం ఇంకొక పని చేస్తుంది, మనం కూడా ఆలోచన చేయొచ్చు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ట్రిబ్యునల్ పెట్టుకున్నారు. హైకోర్టు మీద భారం పడకుండా జిల్లా స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద హైకోర్టు మన స్టేట్ లెవెల్కి పెట్టుకున్నారు. అంటే కింద ఒక అప్పీల్ వ్యవస్థ కట్ చేశారు. ఎవరైతే రికార్డింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళ నుంచి జిల్లా లెవెల్ ట్రిబ్యునల్కి వస్తుంది, స్టేట్ లెవెల్ ట్రిబ్యునల్కి వస్తుంది. అలాంటి ఆలోచన కూడా ఫ్యూచర్లో చేయడానికి ఉంటుంది. మనతో సదాశివరెడ్డి గారు హుజూరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సదాశివరెడ్డి గారు, మీ సమస్య ఏంటి అడగండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. ఓకే, అడగండి సార్. సమస్య ఏంటంటే ధరణి కంటే ముందు ఉన్న పాత పాస్బుక్ దాంతో ప్రకారంగా పాత ROR ప్రకారంగా 13B కింద 3 ఎకరాలు కొత్త ధరణి పాస్బుక్ వచ్చింది సార్. అందులో 3 ఎకరాల్లో ఎకరన్నర వాళ్ళ అన్నయ్య అమ్ముకున్నాడు, అది నా పేరు మీద మారింది. తర్వాత ఎకరన్నర ఆ అమ్మిన వాళ్ళ పేరు మీద ఉండాలి కదా సార్. 3 ఎకరాలకి ఎకరన్నర పోయింది, మిగతా ఎకరన్నర వాళ్ళ పేరు మీద ఉంచాలా. కానీ అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు ఏదో మిస్టేక్ వల్ల అక్కడ SC అని అందులో ఇల్లు అని పడింది సార్. తర్వాత
అసలు ఆ ఖాతా నెంబర్ పోయింది, ఆయన పాత ఖాతా నెంబర్ పోయింది. 961000 ఏదో వచ్చింది పెద్ద నెంబర్ అది. అది మన 33 కింద పెడితే కూడా నేషనల్ ఖాతా కింద మారదు, ఇది ఏదో మిస్టేక్ ఉంది అని చెప్పినారు సార్. ఇప్పుడు దాని పరిష్కార మార్గం చెప్పండి. అంటే ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అది నోషనల్ ఖాతాలు పోయిందంటే పట్టాభూమి నోషనల్ ఖాతా పోయింది. సీసీఎల్ గారికి అధికారాలు ఉంటాయి. కానీ కొత్త చట్టం వస్తే సెక్షన్ 4(5) కింద ఎవరైతే ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ రూల్స్ లో చెప్తారు, అది మళ్ళీ కలెక్టర్ కా ఆర్డీఓ కా డిసైడ్ అవుతుంది. ఎవరి ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ ఉంటే సెక్షన్ 4 సెక్షన్ 5 కింద వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే ఇది సవరించుకోవడానికి ఉంటుంది. నోషనల్ ఖాతా కింద పోయింది మార్చుకోవడానికి అవకాశం. సార్ ఇప్పుడు పాత 6 చట్టాలు తీసుకుంటే కనుక 48లో కాస్రా పహాని, నెక్స్ట్ వచ్చి 71లో 1B రికార్డు, వీటి రెండింటికి సంబంధించి అప్పుడు జరిగింది. మరి ఇప్పుడు ఈ భూభారతిలో ఎలాంటి రికార్డులకు సంబంధించి అంటే ఇప్పుడు ఆ రెండింటిని ఎందుకు బాగా గుర్తుపెట్టుకుంటామంటే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసినాక తయారైన రికార్డు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పహాని అగ్రికల్చర్ సెన్సస్ అని ముందు పెద్ద ఎత్తున వ్యవసాయ భూముల ఎంజాయ్మెంట్ సర్వే చేసి రికార్డు తయారైన తర్వాత అదే రికార్డుని 48 చట్టం కింద హక్కుల రికార్డుగా తర్వాత ప్రకటించారు. ఈ 71కి వచ్చేసరికి 71 చట్టం కిందనే గ్రామ సభలు పెట్టి 1989 రూల్స్ తీసుకొచ్చి 89 నుంచి 96 2000 సంవత్సరం మధ్యకాలంలో ఒక్కొక్క ఊర్లో 5-6 సార్లు గ్రామ సభలు పెట్టి అప్లికేషన్స్ తీసుకొని రికార్డు తయారు చేసి గెజెట్ పబ్లికేషన్ ఇచ్చి ఇంత కసరత్తు జరిగింది. ఇప్పుడు 2020 ధరణి కింద ఏం జరగల. ఈ 2024 చట్టం ఏం చెప్తుందంటే ఇన్ని మార్గాలు ఇచ్చింది. కొత్తగా ROR తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది, రీసర్వే చేసి కొత్త రికార్డుకి అవకాశం కల్పిస్తుంది, ఉన్న రికార్డు సవరించి కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రభుత్వము తాత్కాలికంగా ధరణిని సవరించుకుంటూ చేసుకుంటారు. ప్రత్యేక కార్యక్రమం పెట్టి దరఖాస్తు రాకపోయినా స్పెషల్ డ్రైవ్ ద్వారా రికార్డ్స్ ప్యూరిఫై చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయ వారసత్వంగా సంబంధించిన చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి రికార్డుల విషయం కానీ లేకపోతే ఏ విధంగా చేయబోతాం అంటే మనం ఇప్పటిదాకా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. తహసీల్దార్కి అధికారాలు ఉన్నాయి మ్యూటేషన్ చేయడానికి. దాని మీద ఆర్డీఓ పైన కలెక్టర్కి కూడా అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఇంతకు మునుపులాగా కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండా రికార్డింగ్ అథారిటీ ఏమైనా తప్పులు చేసినట్లయితే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వాటిని సవరించే అధికారం మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది హక్కుల నిర్ధారణ కార్యక్రమం కాదు, రికార్డే నిర్వహణ. కాబట్టి రికార్డుల తప్పులు ఉంటే రికార్డు నిర్వహించే వాళ్ళే సరిచేయాలి. దానికి కోర్టు మెట్లు ఎక్కడం ఎందుకు? హక్కుల నిర్ధారణ కార్యక్రమం కనుక జరిగితే కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. 20లో ఉన్న పొరపాటు 24లో సరిచేసింది ఏంటంటే ఇది కేవలం రెవెన్యూ రికార్డు. హక్కులు ఉన్న వాళ్ళని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి సరిచేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది చట్టం కింద. మనతో బాలరెడ్డి గారు షాద్నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. బాలరెడ్డి గారు మీ సందేహం ఏంటి అడగండి, సునీల్ గారు ఆన్సర్ చేస్తారు. ఓకే సార్, అడగండి సార్. ఏంటంటే మాది 6వ ల్యాండ్, పట్టా ల్యాండ్, 11 acres 32 గుంటాస్ ఉంది సార్. అది 26 గుంటాస్ ఉంది. వాళ్ళ లీగల్ మాకు ఇవ్వకుండా మా సర్వే నెంబర్ పెట్టి భూమిని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని భూ కబ్జాదారులంతా చేసుకుంటూ అంటే వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకి పట్టా పాస్బుక్ లేవు. కానీ మా యొక్క భూమి కోసము వాళ్ళు ఏ కబ్జలో లేరు, కబ్జలో మేమే ఉన్నామని తహసీల్దార్ కూడా మాకు పొజిషన్ సర్టిఫికేట్ 3 సార్లు ఇచ్చింది. పాత పాస్బుక్ ఉన్నాయి. మన టెనెన్సీ అదేంటి టెనెన్సీ కాదు ల్యాండ్. ఇంకొకటి పైసల పట్టి ఉంది, చేతువారు ఉంది, ల్యాండ్ రికార్డు సంబంధించిన పాసరామాని ఉంది. ఇవన్నీ ఉండగా కూడా వాళ్ళు తయారు చేసుకున్న డాక్యుమెంట్స్ ప్రకారమే ఈ మాకు రిజెక్ట్ చేసింది సార్ ఢిల్లీలో ఎంఆర్ఓ. అంటే వాళ్ళకి తెలిసి రికార్డ్ అంతా బాగానే ఉంది, దాని పుస్తకం ఉంది అంటున్నారు, ఎవరో కబ్జాకు వస్తున్నారు, లేదా ఈ నెంబర్ పెట్టి వేరే వాళ్ళు ఎవరో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అంటున్నారు. ధరణిలో కూడా తప్పుగా ఎక్కినాయి అని అంటే ధరణికి తప్పుగా ఎక్కితే కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక వీళ్ళ భూమిని ఇంకెవరో తప్పుగా రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ల క్యాన్సిలేషన్ పవర్ రెవెన్యూకి ఉండదు. డాక్యుమెంట్ ఒక్కసారి రిజిస్టర్ అయితే కోర్టే క్యాన్సిల్ చేయాలి. వీళ్ళ కబ్జాకు వచ్చే కార్యం ఏదో ఉంటుందో దాన్ని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సివిల్ కోర్టుకి వెళ్ళాలి. బట్ వారు అన్నట్టుగా అన్ని రికార్డులు ఉండి ధరణిలో కనుక తప్పు జరిగితే ఈ చట్టం కింద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు గ్రౌండ్లో రైతులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఛానల్లో కొద్దిమంది రైతులతో మాత్రమే తీసుకెళ్తాం, మీరు అనేక చోట్ల గ్రాస్ రూట్ లెవెల్ రైతులతో సమావేశాలు కూడా పెడుతూ ఉన్నారు, చట్టం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి సభ్యులుగా. రైతుల క్వశ్చన్లు మీకు దీనిలో సంతృప్తికరంగా అనిపిస్తుంది? రైతులు అడుగుతున్న వాటన్నిటికీ చాలా వరకు మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం, చట్టంలో పరిష్కారం చూపించగలిగామన్నా? అంటే 2 అంశాలు మీ దృష్టికి తెచ్చేది. ఒకటి 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా విస్తృతంగా ప్రజలతో మాట్లాడుతున్నాం. భూన్యాయ శిబిరాల పేరుతో గ్రామాలకు వెళ్ళి మీటింగ్లు పెడుతున్నాము. ప్రతి శనివారం గంట పాటు
భూమి సునీల్తో న్యాయగంట అని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. అంటే ఎవరైనా ఫోన్ చేస్తే ఉచితంగా సలహాలు ఇవ్వటం కోసం. ఇన్ని సమస్యలను ఒక అవగాహన ఉంది. ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం కనుక చూస్తే అన్ని రకాల సమస్యలకి ఈ చట్టం అయితే ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది. అన్ని డోర్లు, కిటికీలు, దర్వాజాలు, కిటికీలు, వెంటిలేటర్లు అన్ని ఓపెన్ అయినాయి. ఈ ఫ్రెష్ గాలి వస్తుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు పని చేయాలి. అంటే రెవెన్యూ యంత్రాంగం ఈ చట్టంలో ఉన్న అధికారాలను వినియోగించుకొని రైతాంగానికి మేలు చేసే ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు వెంటనే జరగాలి. అది జరగాలి ఒకటి. రెండోది, గౌరవ రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. రాబోయే రోజులలో మేము గ్రామాలలో మాన్యువల్గానే మళ్ళీ ఒకసారి దరఖాస్తులు తీసుకుంటాము, రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మీరే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకోండి. కంప్యూటర్లో దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పొద్దు, చాలా కష్టాలు ఉన్నాయి రైతులకి. సంవత్సరానికి ఒక్కసారి కాగితాల మీద దరఖాస్తులు తీసుకొని సంవత్సరానికి ఒకసారి కనుక రెవెన్యూ సదస్సులు నిర్వహించగలిగితే రైతులు ఊరు దాటిపోవాల్సిన పని ఉండదు. గ్రామ స్థాయిలోనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏవైతే కోర్టుకు పోవాలో వాళ్ళు ఎలాగో కోర్టుకు వెళ్తారు. కానీ ఇందులో చాలా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల వచ్చినవి, సాఫ్ట్వేర్ లోపాల వల్ల వచ్చినాయి, రికార్డులో జరిగిన గందరగోళం వచ్చిన సమస్యలు. కాబట్టి వీటన్నిటినీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. అప్పీల్ అధికారులు ఎవరైతే ఉంటారో, అది ఆర్డీఓ కావచ్చు, అది కలెక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా జిల్లా కార్యాలయాల్లో కూర్చొని అప్పీలు వినటం కాదు, కేసులను బట్టి వాళ్ళు కూడా గ్రామ స్థాయికి వెళ్ళి మండల కేంద్రంలోనూ ఒక ఊళ్ళో ఎక్కువ కేసులు ఉంటే ఆ ఊళ్ళోకి పోయి కేసులు కనుక వినగలిగితే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక జీవో ఉండేది. ఆ రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ఎంఆర్ఓ దగ్గర ఉన్న కేసులలో 50% కేసులు, ఆర్డీఓ దగ్గర ఉన్న కేసులలో 20% కేసులు గ్రామంలో కోర్టులు పెట్టే పరిష్కారం చేయాలని జీవో ఉంది. రాబోయే రూల్స్లో కూడా ప్రభుత్వం అట్లాంటి నియమం పెట్టి అప్పీల్ అధికారులు కూడా మండల స్థాయికో గ్రామ స్థాయికో వచ్చి పరిష్కారం చేస్తే రైతు అనేవాడు తన భూమిని ఇడిచిపెట్టిపోయి కోట్ల చుట్టూ తిరగకుండా ఉంటారు. ఇప్పుడు రైతుకి కావాల్సింది ఏంది? రోజు పొద్దున్న లేస్తే దుక్కి దున్నుకొని బ్రతకాలి. ఒక రోజు ఎంఆర్ఓ ఆఫీస్కో, ఒక రోజు కలెక్టర్ పోయినట్టే ఆ మేరకు పని పోయినట్లే. అదే మనం గ్రామ స్థాయికే పరిష్కార మార్గం తీసుకోగలిగితే రైతుకు అంతకంటే పెద్ద మేలేముండదు. అది జరుగుతుందని ఆశిస్తున్నాయి. మనతో తిరుపతి గారు కరీంనగర్ నుంచి రైతు వారి సందేహం పడుతున్నారు. తిరుపతి గారు అడగండి. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. నమస్కారం సార్. అడగండి. సార్ నమస్తే సార్. అడగండి తిరుపతి గారు. సార్ మాది ల్యాండ్ ఇచ్చి సార్, మా నాన్నలు ముగ్గురు అన్నాము. అయితే సార్ మాది 1970లో ల్యాండ్ పంచుకోరు సార్, ముగ్గురు అన్నాము. ఓకే సార్ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొత్త పాస్ బుక్ లో లవణ పట్టణం చేస్తారు. అది అప్పటిదాకా మాకు లవణ పట్టణం తెలియదు. ముగ్గురు నాన్నలు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు లవణ పట్టణం చేశారు. అది నిజంగా గవర్నమెంట్ ఇచ్చిన భూమేనా, పట్టా భూమా? సార్ అది మా తాతలు అక్కడికి వెళ్ళి కొనపోయి సార్. అది అప్పుడు 20,000 పేపర్ ఉన్నాయి, వాళ్ళు కొన్నారు రెడ్డిల దగ్గరికి. అంటే కొనుండొచ్చు, ఎట్లైనా కొన్నారా ఎట్లా వచ్చిందో పక్కన పెడితే పాత పహానీల ప్రకారము అది అసైన్మెంట్ భూమిగా కనబడుతుందా, పట్టా భూమిగా ఉందా? అప్పుడు ఏం చూసుకోలేదు సార్. అది ఇప్పుడు చూడండి, ఒకవేళ గనక అసైన్మెంట్ రిజిస్టర్ ప్రకారం కానీ పాత పహానీల ప్రకారం లావణ్య భూమి ఉంటే అది లావణ్య భూమిగానే ఉంటుంది, మార్చడానికి ఉండదు. కానీ ఒకవేళ పట్టా భూమి కనుక తప్పుగా లావణ్య పడి ఉంటే ఇప్పటికిప్పుడు మీరు TM33లో పెట్టుకొని కరెక్షన్కి అడగొచ్చు, లేదా రాబోయే రోజుల్లో కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని కూడా అది సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కొత్త చట్టంలో సెక్షన్ 13 ప్రకారం ఈ గ్రామ విలేజ్ అకౌంట్లు కానీ లేకపోతే రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు మ్యూటేషన్ కానీ? ఇది కూడా చాలా కీలక అంశం. చాలా అంటే క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి వరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. 2014 వరకు 6 రికార్డుతో పాటుగా గ్రామ స్థాయిలో కొన్ని రెవెన్యూ రికార్డుల నిర్వహణ జరిగేది. ఈ గ్రామ రెవెన్యూ రికార్డులు ఒకప్పుడు ఎందుకు మొదలైనాయి అంటే మీకు తెలిసిందే, పన్ను వసూలు కోసం మొదలైంది. శిస్తు మాఫీ అయిన దగ్గర నుంచి శిస్తు లేనప్పుడు కేవలం పహానీ తప్ప మిగతా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. పహానీ ఎందుకు కీలకం అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఏం పంట పండిస్తున్నారు దగ్గర నుంచి ఎవరు దున్నుకుంటున్నారనే వివరాలు రాసేవాళ్ళు. 14 తర్వాత అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే 6తో పాటుగా గ్రామ స్థాయిలో కూడా కొన్ని రికార్డులు నిర్వహించబోతున్నాము అని దానికోసం ఒక నిబంధన పెట్టారు. అది కూడా మాన్యువల్గా కాదు, ఆన్లైన్లోనే రికార్డులు ఉంటాయి. 6లో రికార్డు ఆధారంగా గ్రామ రికార్డులు కూడా ఉంటాయని చెప్పారు. కానీ గ్రామ స్థాయిలో ఏ రికార్డులు ఉండబోతున్నాయి, అందులో ఏ వివరాలు రాస్తారనేది మనకు రూల్స్ వస్తాయి కానీ తెలియదు. యాక్ట్లో మాత్రం ఈ 6తో పాటుగా గ్రామ స్థాయి రెవెన్యూ లేదా విలేజ్ అకౌంట్స్ ఉంటాయని మాత్రం పేర్కొన్నారు. ఆఖరిగా సార్, అంటే ఇప్పుడు రూల్స్, ఇప్పుడు ఇలాంటి ఒక ఫుల్ ప్రూఫ్ చట్టం తయారు చేయటంలో మీలాంటి వాళ్ళంతా క్రియాశీలకంగా పనిచేశారు. అయితే రేపు పొద్దున వీటి మీద రూల్స్ తయారు చేయాలన్నా కూడా చాలా అంశాలు రాబోయే రూల్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి.
మరి ఆ రూల్స్ కూడా ఇంతే నిబద్ధతతో ఇంతే సమస్యలన్నింటినీ అడ్రస్ చేస్తూ వీలైనంత మీరు అన్నట్టుగా గ్రామ స్థాయిలో నిజంగా ఇది జరిగితే అద్భుతం. రైతులకి వాళ్ళ ఊర్లో వాళ్ళ సమస్యల పరిష్కారం, ఎంజాయ్మెంట్ సర్వే కావచ్చు, సరే రీసర్వే టైం పట్టినా కూడా చాలా వాటికి మీరు అన్నారు హక్కులకు సంబంధించిన సమస్య కాదు, రికార్డులకు సంబంధించిన సమస్య 80% ఉందని. వీటిని రికార్డులు సరి చేస్తే సరిపోయేటువంటి పరిస్థితి. సో రూల్స్ కూడా ఇంతే అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని రాయటానికి అవకాశం ఉందా? మీలాంటి వాళ్ళు అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఎంతవరకు? అంటే తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు ఈ బాధ్యత ఇచ్చింది, దాంట్లో నా వంతు పాత్ర పోషించాను. రేపు పొద్దున రూల్స్లో కూడా ప్రభుత్వం బాధ్యత ఇస్తే ఆ మేరకు ఆ పాత్ర పోషిస్తాము. యాక్ట్ ఎంత కీలకమో యాక్ట్ కింద రూల్స్ కూడా అంతే కీలకం. పోయినసారి చట్టంలో జరిగిన లోపం అదే, చట్టం తెచ్చారు, రూల్స్ ఇప్పటికీ రాలేదు. 3.5 సంవత్సరాలు కావాల్సింది రూల్స్ లేవు. కానీ ఒక రూల్స్ లేకుండానే చట్టం అమలు అయిపోయింది ఒక ఎగ్జిక్యూటివ్ సర్క్యులర్ ద్వారా. ఈ రోజున రెవెన్యూ మంత్రి ఒక ప్రకటన అయితే చేశారు, అతి త్వరగా రూల్స్ తీసుకొస్తామని. రూల్స్ రావాలని కోరుకున్నా, దాంతో మీరు అన్నట్టుగా అవి సమగ్రంగా ఉండాలి. ఇక మళ్ళీ అనుమానానికి తావు లేకుండా. తర్వాత మీరు నిన్న కూడా మాట్లాడి చెప్తున్నట్టుగా ప్రతిదానికి కొంత టైం పీరియడ్, ఎంతకాలం దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఎంతకాలంలో పరిష్కారం చేయాలనే టైం పీరియడ్స్ పెట్టడం. ఒకవేళ ఆ పీరియడ్లో చేయకపోతే కాన్సిక్వెన్స్ ఏంటి కూడా చెప్పాలి. 3 నెలల్లో చేయమని చెప్పి చేయకపోతే కాన్సిక్వెన్స్ ఏం లేకపోతే అది కాదు. కాబట్టి ఈ సమగ్రంగా రూల్స్ రావాలి. రెండోది టెక్నాలజీని అందిపుచ్చుకొని నోటీసులు ఇవ్వాలంటే ఫిజికల్గా ఇవ్వాల్సిన పని లేదు కదా, టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు వాట్సాప్లో కూడా నోటీస్ పంపొచ్చు. సో ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా మనం వినియోగించుకుంటూ ఏ పద్ధతులు చేయాలనే ఒక మంచి రూల్స్ కనుక తేగలిగితే మంచి బిల్డింగ్ నిర్మాణం అయితే అయిపోతుంది. ఇక దాంట్లో దాన్ని ఎట్లా వాడుకుంటాము, ఎట్లా మేలు చేస్తాము అనేది ఇంప్లిమెంటేషన్లో ఆధారపడి ఉంటుంది. మొత్తంగా గత 3 రోజులుగా నిజంగా హెచ్ఎంటీవీ ఒక దశాబ్ద కాలంగా నేలతల్లి కార్యక్రమం పేరుతో రైతుల సమస్యలను అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో కీలకంగా 6-7 ఏళ్లుగా ప్రతి గురువారం సునీల్ గారు రైతుల సమస్యలకి, భూ సమస్యలకి సమాధానం చెప్తున్నారు. విడిగా ఆయన అనేక కసరత్తులు దీని మీద చేస్తున్నారు. ఇంత పరిజ్ఞానం ఉన్న సునీల్ గారు లాంటి వాడిని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయడంలో ఆయన సర్వీసెస్ని వాడుకున్నారు. అదే రాబోయే కాలంలో ఈ చట్టానికి సంబంధించి ఒక సమగ్రమైన ఎక్కడ లోపాలకి లొసుగులకు అవకాశం లేనటువంటి రూల్స్ని తయారు చేయడంలో కూడా సునీల్ గారు లాంటి వాళ్ళ సహకారం తీసుకోవాలని కోరుకుందాం. నిజంగా సునీల్ గారు ధన్యవాదాలు. 3 రోజుల నుంచి చాలామంది రైతుల సమస్యలు మీరు అడ్రస్ చేయగలిగారు. హెచ్ఎంటీవీ నుంచి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శరత్ గారు మీరు కూడా ఓపికగా అనేక గ్రాస్ రూట్ లెవెల్ సమస్యల్ని, రైతుల సమస్యలు సునీల్ గారి దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది భూభారతి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న సునీల్ గారికి, శరత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో అంశంతో రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.